నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. దావీదుకు ఇంచుమించు సమకాలికుడు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, భిక్షావతమ్మకి మనం సమకాలికులు. ఒకే కాలంలో బ్రతుకుతున్న వాళ్ళని సమకాలికులు అంటారు. అలా ఆ కాలంలో ఉన్న వ్యక్తి ఆసాపు రాజు, తను కూడా ఒక రాజే, చెప్తున్నాడు నేను గూఢమైన వాక్యం చెప్తానని. అంటే తన కాలానికి, ఆసాపు ఉన్న కాలానికి గూఢమైన వాక్యాలు చెప్తాడట. మనం ఎక్కడున్నాం? ఈ కాలంలో ఉన్నామా? లేదు. మనం ఎక్కడున్నాం? ఆసాపు తర్వాత దావీదు తర్వాత యేసు ప్రభు, ఇంకా మనం 2025 దగ్గరకు వచ్చేసాం. సో ఇప్పుడు చూడండి, మన కాలంకు ఆ విషయం ఇంకా గూఢమైంది. ఆమేన్. అర్థమైందా? తినకి హైట్ మేబీ ఒక 100 feet అనుకుందాం. అప్పుడు మనకి మరి ఎక్కువ. ఎవరికి అర్థం చేసుకోవడం ఈజీ? వాళ్ళకే. ఎవరికి కష్టం? మనకే. ఎందుకు? మనకు ఇంకా గూఢమైన సంగతులు అవి. హల్లెలూయా. సో ఎవరు శ్రద్ధ ఎక్కువ పెట్టాలి? మనం పెట్టాలి. ఈరోజు అట్టి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? గూఢమైన సంగతులు తెలుసుకొనున్నట్లు కావలసిన శ్రద్ధ, ఆశ, వాతావరణం, ఆయన అనుగ్రహం, మన గ్రహింపు అన్నీ కావాలని ప్రార్థన చేద్దాం. అవసరమా లేదా? చెప్పండి. అందరికీ అవసరం కదా? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు తలలు వంచుదాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధ శ్రేష్టమైన గ్రహింపు కావాలయ్యా. అవునయ్యా నా తండ్రి, గూఢమైన సంగతులు మాకు తెలియాలయ్యా. సంగతులను నాయన గ్రహించినట్లు ప్రభా నాయన మా హృదయపు గదులను నాయన మీరు విశాలపరచండి అయ్యా. విశేషమైన వివేచన జ్ఞానంను మాకు దయచేయండి ప్రభా. ప్రభా నా తండ్రి, నీ పాదాల చెంతకు వచ్చాము నాయన. ఏ ఒక వండరస్ యాక్ట్స్ గురించి ప్రభా నాయన, ఎస్ఏ ద డార్కెస్ట్ సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ గురించి నాయన ఆసాపు గారు చెప్పడానికి నాయన యేసయ్య కీర్తనలో నాయన రచించి ఉన్నారు ప్రభా. వాటన్నింటినీ గ్రహించినట్లు ప్రభా, అర్థం చేసుకున్నట్లు మా అండర్స్టాండింగ్ లెవెల్స్ని మీరు ఇంక్రీజ్ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా మేము ఇప్పుడున్న లెవెల్కి ప్రభా నా తండ్రి యేసయ్య ఈ వాక్యం మాకు అందుతున్న లెవెల్లోకి మమ్మల్ని నాయన యేసయ్య అప్గ్రేడ్ చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. హల్లెలూయా. అయా ఒక విశాలమును మీరు సృష్టించమని ప్రార్థిస్తున్నామయ్యా. అక్కడ మేము నీ వాక్యమును రిసీవ్ చేసుకోవడం తప్ప ఇంకా ఏమీ చేయలేని ఒక వాక్యూమ్, ఒక నా తండ్రి యేసయ్య ఒక కంప్లీట్ సైలెన్స్ అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ని మాకు కంప్లీట్గా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. హల్లెలూయా. అయ్యా ఉపవాసంతో నీ సన్నిధికి చేరి ఆశగా వచ్చామయ్యా. ఆనాడు ఏ మహిమను, ఏ ఘనతను నాయన గ్రహించలేక లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ కోరుకుంటూ వాటి వెనకే నాయన యేసయ్య పరిగెట్టి నాయన నశించిపోయిన వారి యొక్క మరణమును మేము తప్పించుకొనున్నట్లు ప్రభా మా జీవితములను నాయన నీ మహిమ ప్రత్యక్షపరచబడినట్లు ఎలాగ మౌల్డ్ చేసుకోవాలో ఈరోజు మమ్మల్ని అలా సిద్ధపరచండి. మా హృదయ గతులను విశాలపరచండి. శత్రువైన అపవాది చెబుతున్న ప్రతి అబద్ధపు మాటలు, కలవరంలో తలంపుల ఆలోచనలు అన్నిటిని ఇప్పుడే యేసునామమున కాల్చివేస్తున్నాం ప్రభు. నీ అగ్నిని నాయన యేసయ్య
నీ పరిశుద్ధ అగ్ని చేత ప్రభా నాయన మమ్మల్ని అందరినీ మండింప చేయండి ప్రభా. ఆమేన్. నీ కంచె కాపుదల మాకు దయచేయండి అయ్యా. హల్లెలూయా. వాక్యము అయినా విత్తబడుతున్నప్పుడే మా హృదయపు నేలలో అది అబ్జర్వ్ అయినట్లు నాయన యేసయ్య ఒక ఫర్టైల్ ల్యాండ్ని నాయన మా హృదయంలో మీరు సృష్టించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. మాలో ఏ మంచి లేదు ప్రభు, నువ్వు సృష్టికర్తవని మేము ఎరుగుదుమయ్యా. నీ గూఢార్థమైన గ్రహింపు మేము తెలుసుకుంటే మేము నశించిపోకుండా రక్షింపబడతామని ఎంతో ఆశతో చేరువచ్చిన ప్రతి బిడ్డను నాయన మీ అక్కున చేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అక్కను ప్రత్యేకంగా మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసునామమున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు పూర్తిగా పరిశుద్ధాత్మునికి లొంగిపోదాం. ఆమేన్. వాక్యమును లోపలికి వెళ్ళనివ్వండి. ఉపరితలంలో ఆగడానికి వీలు లేదు. ఆకాశ పక్షులు ఎప్పుడు ఎత్తుకుపోతాయి తెలుసా? గ్రహించలేనప్పుడు. నువ్వు గ్రహించినప్పుడు వానికి అధికారం లేదు. ఆమేన్. నువ్వు గ్రహించలేనప్పుడు. ఇప్పుడు క్యాచ్ పట్టు వదిలి. క్యాచ్ వెంటనే పట్టింది అనుకోండి, తను ఇంకెక్కడ కూడా అది పడదు. క్యాచ్ పట్టలేదు, వేరెక్కడో పడింది. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా విత్తనం, వాక్యం యొక్క విత్తనం, రాజ్యం యొక్క విత్తనం, పరలోక రాజ్యం యొక్క విత్తనం అలాగనే వేస్తున్నప్పుడు, చల్లుతున్నప్పుడు మనం ఏదైతే పట్టుకోలేదో అది పక్కన పడక ముందే ఆకాశ పక్షులు ఎత్తుకుని పోతాయి. కానీ నువ్వు పట్టుకున్న దాన్ని నువ్వు దాచుకుంటావు, వాడు పట్టుకోలేడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్క మాటను అలా దాచుకోవాలి. ఆమేన్. విత్తబడుతున్న వాక్యం భూమి లోపలికి చొచ్చుకుని వెళ్ళితే ఆ పక్షులు కూడా వాటిని తవ్వి తీయలేవు. హల్లెలూయా. గ్రహింపలేనివి మాత్రమే పట్టుకుని వెళ్ళే అధికారం వాటికి ఉంది. నువ్వు పట్టుకున్న వాటిని అవి పట్టుకునే అధికారం వాటికి లేవు సుమా. రెండవ డేంజర్ ఏంటో తెలుసా? నువ్వు పట్టుకున్న దాన్ని ప్రవాహం వలె అనేక ఆలోచనలు పంపించి నువ్వు పొందుకున్న ఆలోచనలు కొట్టుకుని పోయే విధంగా చేయొచ్చు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం, నువ్వు వినిన విషయంలో కొట్టుకొని పోకుండా బహు జాగ్రత్త పడమని. సో మనం ఏదైతే విత్తనం పొందుకుంటున్నామో అది మన స్వారూప్యంలోనికి రావాలా, మనలో నుంచి ఫలం బయటికి రావాలా. ఒక విత్తనం నువ్వు విత్తావు గోళంలో, ఓకే, ఈ విత్తనం బయటికి వచ్చి పూర్తిగా ఆ చెట్టు నిండిపోతే ఏమంటాం? బహుగా ఫలించెను. దేవుడు మన అందుకే నియమించారు. ఆమేన్. సో వింటున్న వాక్యం యొక్క ఫలం, దాని ప్రతిరూపం మన జీవితాల్లో కనపడాలి. ఈరోజు క్రైస్తవులుగా మనం ఫెయిల్ అవుతున్న ఏరియా ఇదే. వాక్యం వింటున్నాం కానీ జీవితంలో కనపడట్లా. ఆ అన్ని పొరలను తీయడానికే దేవుడు మనల్ని ఉపవాసంలో ఉంచారు. ఆమేన్. నువ్వు ఉపవాసంలో ఉండేటప్పుడు జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? ఒక భక్తుడు ఇలా రాశారు, నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. హల్లెలూయా. సో ఉపవాసంలో ఏం జరుగుతుంది? ఎవరితో? దేవునితో. మిగిలిన సమయం లోకముతో సహవాసం జరిగే అవకాశాలు ఎక్కువ. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కాన్షియస్గా ఉంటావు. డైటింగ్ చేయడం కాదు ఉపవాసం, దేవునితో ఉండడం, వాక్యంతో ఉండడం. అలాంటప్పుడు జరుగుతున్న ముఖ్యమైన విషయం ఏంటో ఈరోజు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మట్టి నుంచి తీయబడిన శరీరంనకు మట్టి నుండి ఆహారం వస్తుంది. ఆ మట్టిని కొంచెం పక్కకి పెట్టడమే ఉపవాసం. ఆమేన్. మరి
ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్ద నుండి వస్తుంది. ఆ ఆత్మకు కావలసిన ఆహారం దేవుని యొద్ద నుండి డౌన్లోడ్ చేసుకోవడమే ఉపవాసం. ఆమేన్. లేకపోతే అది డైటింగ్ అనే ఒక పదంలో ఆగిపోతుంది. దానివల్ల శరీరానికి ప్రయోజనం లేదు, ఆత్మకు అస్సలే లేదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటావు. అలా ఉండాలని ప్రార్థించిన వారి వలన ఆ ప్రార్థన భూమి మీద నెరవేరుతుందని నమ్ముతున్నావా? ఆమేన్. అలాగైతే ఈరోజు వాక్యం గూఢమైన వాక్యం. హల్లెలూయా. అది ఆనాటికి ఇంతే లోతు, కానీ ఈనాటికి ఇంత లోతు. ఆలోచన లోతైన నీటివంటిది. అది వివేకం కలిగిన వాడు చేదుకుంటాడు. ఇక్కడ ఉన్న వివేకం కంటే 2025 పాళ్ళు ఎక్కువ కావాలి. వివేకం అంటే గ్రహింపు. ఇక్కడ ఉన్న గ్రహింపు కంటే కూడా 2025 పాళ్ళు ఎక్కువ కావాలి. 2 పాళ్ళు కాదు నాన్న, 3 పాళ్ళు కాదు. అంత శ్రద్ధ అవసరం. ఆమేన్. అంత శ్రద్ధగా తీసుకుంటే ఫలింపు తథ్యం. హల్లెలూయా. సో ధైర్యం తెచ్చుకుందాం. ఇది నాకు అందని విషయం అనుకోవద్దు. అందందైతే దేవుడు రాయించి ఉండేవాళ్ళు కాదు. ఆమేన్. ఆశపడిన ప్రతి ప్రాణం తృప్తి పరచబడును గాక. ఆమేన్. త్వరగా వెళ్దాం రండి. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. అర్థం, నాకు ఈ ఏరియాలో మా పితరులు మాకు చెప్పారు, ఆ సంగతులే చాలా గూఢమైనవి, అవి ఇప్పుడు మీకు చెప్తాను అంటున్నారు. అవి ఇప్పుడు మన వరకు వచ్చేసరికి మన పితరులు తరం వెంబడి తరం, తరం వెంబడి తరం జరుగుతూ 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 ఇక్కడ వరకు మనకు అవి చేరాయి. అలా దేవుడు భద్రపరిచినవే ఈరోజు మన చేతిలోనికి ఎంతో ఫిల్టర్ అయి ఒక్కొక్క వాక్యం చేతిలోనికి వచ్చింది. నేను అంటాను, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క విత్తనం. ఇది లోపలికి చేరితే తప్ప నీలో ఫలం అనేది నువ్వు చూడలేవు. ఫలింపు లేని ప్రతి తీగని కూడా నరకడానికి వ్యవసాయకుడు సిద్ధంగా ఉన్నారు. యెహోవా స్తోత్రార్హ క్రియలను చూడండి. 4వ వచనం, ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఆయన ఆల్రెడీ చెప్పిన మాటలు చెప్పారు, జరిగాయి, మంచిది. ఇక్కడ మనం ఉన్నాం. మన పరిస్థితి ఏంటి ఈరోజు? మన పరిస్థితి ఏంటి చెప్పండి అన్నమాట. ఈరోజు మన పరిస్థితి ఏంటి తెలుసా? జరిగిపోయిన కార్యాలను వివరిస్తున్నప్పుడే పరప్రయోగం లేకుండా స్తోత్రం అని చెప్పడానికి సిద్ధపడు. జరగబోతున్న కార్యాలకు నీకే తెలియకుండా స్తోత్రం అని చెప్పకుండా ఉండలేని గొప్ప సంగతులు నీ జీవితంలో చేస్తారు. హల్లెలూయా. నువ్వు పాస్ట్ తెలుసుకున్నావు, ఏం ప్రయోజనం? ఇప్పుడు 2+2 4 ఎలా చేయాలి నేర్చుకున్నావు. పోనీ 2+8 ఎలా నేర్చుకున్నాం? 8 ఫింగర్స్లో పెట్టి 2 ఇటు పెట్టి చెప్పండి, ఎలా నేర్చుకున్నాం? 9 10 నేర్చుకున్నాం. ఇది ఆల్రెడీ జరిగిందా, జరగబోయేదా? జరిగింది. నువ్వు నేర్చుకున్నావు. దానివల్ల ప్రయోజనం ఎప్పుడు? ఫ్యూచర్లో అప్లై చేస్తే. ఆమేన్. ఎగ్జాక్ట్గా నువ్వు గూఢమైన సంగతులు తెలుసుకున్నావు, మంచిదే. విని విడిచిపెట్టాక నో, నీ ఫ్యూచర్లో అవి వాడడానికి. ఆమేన్. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలట. అండ్ ఆయన చేసిన ప్రతి క్రియ స్తోత్రార్హ క్రియ. అంటే ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి ఆయనకి దూషణ రావడానికి అవకాశం లేదు. స్తోత్రం అని చెప్పగలగాలి. ఆమేన్. మనం ఎప్పుడైతే దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటామో ఫ్యూచర్లో, ఇన్ ఫ్యూచర్, అర్థమవుతుందా? ఇప్పుడు 2+8 సరిగా నేర్చుకున్నవాడు 20+18 ఈజీగా చేయగలడు. ఆమేన్. కాంప్లికేటెడ్ థింగ్స్ని కూడా సింప్లిఫైడ్గా చేయగలడు. ఆమేన్.
ఎగ్జాక్ట్గా పాస్ట్లో ఉన్న థింగ్స్ దేవుడు ఎందుకు నేర్పిస్తున్నారంటే ఫ్యూచర్లో నువ్వు నడవడానికి. హల్లెలూయా. ఆయన క్రియలు స్తోత్రార్హ క్రియలు, తిట్లు అర్హ క్రియలు కాదు నాన్న, డౌట్స్ అర్హ క్రియలు కాదు. ఆమెన్. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీలు ఫెయిల్ అయిన ఏరియాని చూపిస్తున్నాడు ఆసాపు. రండి స్ట్రైట్గా 18th verseకి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు, ఆహారం అడగడం తప్పు కాదు, కానీ తమ హృదయంలో దేవునిని శోధించిరి. ఎలా తెలుసా? ఏమని శోధించారో తెలుసా? ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఒక డౌట్ పలకండి, ఒక డౌట్ అని. ఈ అరణ్యం గొప్పగా కనిపిస్తుంది దేవుని కంటే, ఈ ఆహారం గొప్పగా కనిపిస్తుంది దేవుని కంటే. అది ఆ రోజున్న ప్రాబ్లము కాదు, మన అందరిలోనే ఉన్న ప్రాబ్లం. నీ ఉద్యోగం నీకు ఎక్కువగా కనిపించవచ్చు, నీ పరిస్థితులు నీకు ఎక్కువగా కనిపించవచ్చు, నీ సమస్యలు నీకు ఎక్కువ కనిపించవచ్చు. దేవుని కంటే ఇక ఏ స్థానము దేనికి ఇవ్వద్దని దేవుడు చెప్తున్నారు, కానీ మనం దేవునికి తప్ప అన్నిటికీ స్థానం ఇస్తున్నాం. అదే మన ప్రాబ్లం. నేను అంటాను, అరణ్యంలో శోధించిన ఇశ్రాయేలీల కంటే ఈరోజు నువ్వు నేను ఎక్కువ శోధిస్తున్నాం నాన్న. కాదని ఒక్కరు చెప్పగలరా? నేనైతే చెప్పలేను. ఎందుకో తెలుసా? ఈ డౌట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఈ డౌట్ ద్వారా శోధకుడు సైలెంట్గా జీవితంలోకి ఎంటర్ అయిపోతాడు. జాగ్రత్త వినండి. ఇది ఏం డౌట్ తెలుసా? అరణ్యంలో, ఈ అరణ్యంలో ఏంటి ఉంది మాట చదవండి. ఈ అరణ్యంలో, గట్టిగా చదవండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఏంటి? ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? దేవుణ్ణి శోధిస్తున్న ఒక లెవెల్ అండి. సమాధానంగా దేవుడు ఏం చేశారో తెలుసా? చూడండి 24వ వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. హల్లెలూయా. అరణ్యంలో వారికి ధాన్యము లేదేమో, ఆకాశ ధాన్యమును కురిపించారట. హల్లెలూయా. స్తోత్రం అని చెప్పడానికి కూడా అప్పుడు వాళ్ళకి కాల. నా జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు ఇక్కడ సంబంధం లేని ఆకాశ ధాన్యమును అనేక సార్లు కురిపిస్తున్నారు. నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్న అనేక క్షణాలు ఈరోజు రిగ్రెట్ అవుతావా? దాని ముందు వచ్చిన ఒకసారి చదవండి. 23వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. నువ్వు ఈ అరణ్యమును చూస్తున్నావు, దేవుడు ఆకాశమును చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ అరణ్యంలో ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నావు, దేవుడు ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా అంత కామ్గా ఎలా ఉండగలుగుతున్నావు? నాకు అర్థం కావట్లా. కమాన్, అర్థమవుతుందా? మనం మన పరిస్థితులనే అరణ్యం చుట్టూ తిరుగుతూ ఉంటాం, డే అండ్ నైట్. ఎప్పుడు? డే అండ్ నైట్ మన ఆ అరణ్యం చుట్టూ తిరుగుతూ ఉంటాం. ప్రతి ఏరియా చూసిన ప్రతి ఏరియా ఇది దేవుడు చేయలేడేమో, నేనే ఏదో చెయ్యాలేమో అనుకుని వేలు పెడుతూ ఉంటాం. అనేక సార్లు కాదు, చాలాసార్లు మొత్తం మన లైఫ్ మనం అలాగే లీడ్ చేస్తున్నాం. దేవునికి అప్పగిస్తే ఆకాశమునకు ఆజ్ఞ దొరుకుతుంది. ఆమేన్.
ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? అయ్యా, నా అరణ్యం చుట్టూ నేను చూస్తూ అనేక సార్లు దేవుడు ఏమైనా చేయగలడా, అసలు నీ వల్ల అవుతుందా అని అనేక సార్లు నేను చాలా ఆలోచించి నిన్ను శోధించానయ్యా. అరణ్యంలో తిరిగిన ఐగుప్తీయుల కంటే అధికముగా నిన్ను నేను శోధించాను. ఐఎమ్ సారీ అని చెప్పగలవా? అలాగైతే ఆకాశములను ఆజ్ఞాపిస్తే ఆకాశ ధాన్యము పైనుంచి కిందకి వస్తే దాని విలువను నువ్వు చూడగలుగుతావు. ప్రార్థిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. అవును అనిపించిన వారు ప్రార్థన అందుకోండి. అవునయ్యా, అవును తండ్రి. మేము మా పరిస్థితులని అరణ్యాన్ని మా చుట్టూ ఉంచుకుని అయ్యా తండ్రి, మా పరిస్థితుల్ని మేము చూసుకుంటూ ప్రభా తండ్రి, అయ్యా మేమే వేలు పెడుతూ ప్రభా, అయ్యా దేవుడు ఇక్కడ ఏమైనా చేయగలడా అని ప్రభా తండ్రి, మాకు కూడా తండ్రి అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు తండ్రి, అవును ప్రభా, మా పరిస్థితుల్ని చూసి ప్రభా అయ్యా దాన్ని మేమే మా తండ్రి సాల్వ్ చేసుకోవాలని ఆలోచించే వారంగా కాకుండా తండ్రి, మేము మీ వైపు చూసేవారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అవునయ్యా, అరణ్యంలో మాకు దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆకాశాన్ని తెరిచి ఆకాశంలో ఉన్న ధాన్యాన్ని ప్రభా నాయన వాళ్ళకి అయ్యా తండ్రి మన్నాను కురిపించిన దేవుడు తండ్రి. అవునయ్యా ప్రభా, అయ్యా నువ్వు ప్రభా మా పట్ల చేయబోయే కార్యాలు ఎలాంటి గొప్పవో ప్రభా మాకు తెలియచేస్తున్నప్పుడు ప్రభా అయ్యా మా పరిస్థితుల్లోని అరణ్యంలో తండ్రి నాయన మేము కొట్టుమిట్లాడకుండా ప్రభా అయ్యా మేము మీ తట్టు చూసేవారంగా తండ్రి నాయన ఉండినట్లుగా మీరే మా కృపను అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు మనం ఒక మార్పును చూడబోతున్నాం. ఆమేన్, ఆమేన్. ఆలోచన విధానాల్లో మార్పులు చూడబోతున్నాం. అరణ్యం ఆకాశమై మారబోతుంది. ఆమేన్. అరణ్యం ఏమవబోతుంది? ఆకాశమై మారబోతుంది. ఎందుకు తెలుసా? నువ్వు ఆ అరణ్యంలోని దేవుడు ఏదైనా ఆహారం ఇస్తాడా అని ఎదురు చూస్తున్నావు అండ్ శోధించావు. కానీ ఇక మీదట అలా చేయొద్దు. దేవా, నీవిచ్చిన ఆహారం నాకు చాలు. ఆమేన్. ఆయన ఇచ్చిన ఆహారం ఖచ్చితంగా శపితమైనదైతే అవ్వదు. హల్లెలూయా. నేల నుండి తీయబడిన నరుని యొక్క పాపం నిమిత్తం ఆదాం, నీ నిమిత్తం నేల శపించబడింది. శపితమైన దానిలో నుంచి నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడట్లా. హల్లెలూయా. చెప్పండి, ఏంటి? ఇష్టపడట్లా. అందుకే నిన్న ఒక అరణ్య ప్రయాణంలో నీకు దేవుడు తీసుకుని వస్తున్నారు. అక్కడ ఏం కావాలి తెలుసా? దేవునికి ఆజ్ఞల మార్గంలో నువ్వు నడవడం. హల్లెలూయా. ఒక్కసారి అరణ్యంలో నుంచి నాకేమైనా ఇవ్వగలడా అని అంటే కూడా కన్నులు ఆకాశముల తట్టు గనక ఎత్తగలిగితే నీకు కంటికి కనిపిస్తుంది ఆయన కాపుదల. మొట్టమొదటిగా కనిపించేది ఆయన కాపుదల. అది ఏ రేంజ్లో ఉంటుందో తెలుసా? చూడండి ఒకసారి 14వ వచనం, కీర్తనలు 78వ అధ్యాయం 14వ వచనం. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. హల్లెలూయా. మేఘ స్తంభం, అగ్ని స్తంభం భూమి నుంచి వచ్చినవి కాదు. హల్లెలూయా. నీకు త్రోవ చూపించడానికి ఆయన మేఘ స్తంభాన్ని, ఆయన అగ్ని స్తంభాన్ని పెడుతున్నారు. హల్లెలూయా. ఇవి ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వవు. ఎందుకు తెలుసా? ఎండగా ఉన్న సమయం నువ్వు దారి తప్పిపోకూడదని మేఘస్తంభం, రాత్రి సమయం నువ్వు మరలా దారి తప్పిపోకూడదని నీకు కనిపించే రీతిగా అగ్నిస్తంభం. మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్నిస్తంభమై ఉన్నానంటివే. చప్పట్లు కొడుతూ మేఘస్తంభమై ఉన్నానంటివే, అగ్నిస్తంభమై ఉన్నానంటివే. శ్రమ
శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. హల్లెలూయా. ఇది అనుభవమై మారాలా? విసుగుతో నిన్ను శోధింతును కాదు, అనుభవాల్లో మార్పు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాటి అరణ్య అనుభవంలో వాళ్ళు చేసిన పని ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారాన్ని ఇవ్వగలరా అంటే ఆయన రేంజ్ ఏంటో చూపించారు. హల్లెలూయా. కానీ దాన్ని బట్టి కూడా వారు స్తుతించలేకపోయారు తెలుసా? అదేనండి ప్రాబ్లం. మనం కూడా ఆయన ఉన్నతమైన ప్రణాళికలను మన ముందు చూపిస్తున్నప్పుడు ఆయనట అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో ఆయన చేసిన కార్యం ఏంటి? త్రోవ చూపించారు. పగలు అందరూ వెళ్తున్న మార్గంలో నువ్వు వెళ్ళకుండా వెళ్ళవలసిన మార్గాన్ని చూపించారు. రాత్రి తెలియని గుంటలో పడిపోకుండా వెలుగుగా ఆయన త్రోవ చూపిస్తున్నారు. హల్లెలూయా. ఇంకేం కావాలి నాన్న? పక్కవారితో చేతులు కలిపి అడగండి, ఇంకేం కావాలని. నీ పక్కన ఎవరు లేరా? అడుగు నన్ను, ఇంకేం కావాలి అడుగు. ఇంకేం కావాలక్క? అడుగు నాన్న, ఇంకేం కావాలి నాన్న నీకు? ఆయన చాలు. హల్లెలూయా. ఆమె నేను చెప్పరే. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. వెళ్దామా త్వరగా? హల్లెలూయా. ఇక చూడండి 22వ వచనం. ఇంత జరుగుతున్నా సరే, చెప్పండి ఈ మాట. రండి ఇక్కడికి వచ్చేయండి. ఇంత జరుగుతున్నా సరే చెప్తాం ఆ మాట. ఏం జరిగిందట? చదవండి 22వ వచనం. 22వ వచనము. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఇదేనండి ప్రాబ్లం. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. రెండవది జాగ్రత్తగా వినండి, ఆయన కలిగించిన రక్షణ మీద కూడా వాళ్ళు నమ్మిక ఉంచలేకపోయారు. ఈరోజు ఆయన కృప మీద నువ్వు నమ్మిక ఉంచగలవా? అయితే పాడగలవా ఈ లైన్ని? నమ్మిక ఉంచితిని నీచే హృదయము పొంగెను, నీ కృపయందే నమ్మికయుంచితిని, నీ విడుదల చే హృదయము పొంగెను. నిన్ను పొగడి పాడెదను జీవిత కాలమంతా, నిన్ను పొగడి పాడెదను జీవిత కాలమంతా. నాకు మేలులు చేసితివే, ఎటులా స్తుతింతును. హల్లెలూయా. నాకు మేలులు చేసితివే, స్తుతించును. ఎటులా స్తుతింతును. హల్లెలూయా. ఇదండి అనుభవం. ఆ అరణ్యంలో నాకు నువ్వు మేలు చేస్తున్నావు, నిన్ను ఎలా స్తుతించాలా? ఈ లెవెల్ ఎలా ఉంది? అరణ్యంను చూస్తూ ఈ అరణ్యంలో అసలు ఏమన్నా చేయగలడు అయినా అనే లెవెల్ ఎలా ఉంది? ఏ లెవెల్ బాగుంది? స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి చేస్తే ఏం చేస్తాడు దేవుడు? ఆమేన్. ఆమేన్. అదే మన ప్రాబ్లం. శ్రమ వచ్చినప్పుడు కూడా నువ్వు స్తుతిస్తూ ఆయన తట్టు చూడగలిగితే ఆ లెవెల్ని దేవుడు మారుస్తారు. ఎలివేషన్ అలాగే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా దేవుడు ఎలివేట్ చేయాలనుకుంటున్నారు? మనం ఎందుకు ఎలివేట్ అవ్వలేకపోతున్నాం? దేవుడు ఎందుకు కొన్ని పరిస్థితులను అలౌ చేస్తారు? ఏ ఏరియాలో మనం ఫెయిల్ అవుతున్నాం?
ఈ గూఢమైన సంగతులను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్. ఖచ్చితంగా మన గురించి గనక ఇలాంటి ఒక చాప్టర్ రాస్తే చరిత్ర తిరగరాయాలి. వాళ్ళు అరణ్యంలో కూడా విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఆమేన్. వాళ్ళ స్థితిని దేవుడు మార్చెను. ఆమేన్. ఎంత బాగుంటది. చేస్తావా అలాంటి ప్రార్థన? కమాన్. స్తోత్రం స్తోత్రం ఏకీభవిద్దాం. స్తోత్రం కన్నులు తండ్రి మూసుకుందాం. దేవా. అయ్యా మా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో తండ్రి, అయ్యా అది ఎడారైనా తండ్రి దేవా, అయ్యా అది అరణ్యమైన తండ్రి దేవా, అయ్యా ఏ సిచ్యువేషన్లో అయినా కూడా తండ్రి మీ నామమును తండ్రి మేము స్మరిస్తూ, అయ్యా మీ నామమును తండ్రి దేవా మేము ప్రేమతో ఆరాధించుటకు అయ్యా మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి దేవా. అయ్యా మా సిచ్యువేషన్ బట్టి కాదు, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో కాదు తండ్రి, మేము ఏ చిక్కుల్లో ఉన్నామో, మేము ఎలా ఉన్నామో కాదు తండ్రి దేవా, మీ పరిశుద్ధతను బట్టి తండ్రి దేవా మేము మిమ్మల్ని స్తుతించుటకు, అయా మీ పరిశుద్ధతని మేము చూసి, అయా మీ ప్రెజెన్స్లో తండ్రి దేవా మాకు ఆనందమును, మాకు సంతోషమును, సమాధానమును తండ్రి మాకు దయచేసి తండ్రి దేవా, అయా ఇశ్రాయేలీలాగా కాకుండా తండ్రి దేవా, అయా రఫ్ కాపీని తండ్రి మేము చూసి అయా మేము నేర్చుకొనుటకు మాకు సహాయం చేసి మరి ఒక ఛాన్స్ ఇచ్చినందుకై మీకు వందనాలు తండ్రి. అయా మేము ఏ సిచ్యువేషన్లో ఉన్నా తండ్రి దేవా మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామంలో మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్ అని. ఆమేన్. ఇక రండి, ఆయన ఎలాంటి స్థితిలో ఎలా కదులుతారు అనేది మొట్టమొదటిగా ఒక వచనం ఇక్కడ చదువుకుని మనం ఆది ఖండంలోకి వెళ్ళబోతున్నాం. గెట్ రెడీ. 25th verse చదువుదాం. కీర్తనలు 78వ అధ్యాయము 25వ వచనం. ఆమేన్. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, ఆమేన్. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆమేన్. హల్లెలూయా. ఆకాశమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చారట, అంతరిక్ష ద్వారములను ఆయన తెరిచారట. ఆకాశ వాకిళ్ళు తెరిచారండి. దేవదూతలు తింటున్న ఆహారాన్ని పంపించారండి. ఈరోజు నీ నా జీవితంలో కూడా ఈ శపితమైన వాటిలో నుంచి మనకేది వద్దు, కానీ ముందున్న ప్రయాణం బలమైన ప్రయాణం గనుక ఆకాశము నుండి ఆ వాకిళ్ళు తెరవబడి అక్కడి నుంచి ఉన్న దేవదూతల ఆహారం వంటి ఆహారం మనకి కలుగును గాక. ఆమేన్. 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 ఎందుకు తెలుసా? నీ ముందున్న ప్రయాణం గొప్పది. నీ వలన కాదు, ఆయన బలం వలన అది కలగాలి. మన వలన చెప్దాం, నా వలన కాదు. నా వలన కాదు. మళ్ళీ చెప్దాం, నా వల్ల కాదయ్యా. నా వల్ల కాదయ్యా. నీ బలం కావాలయ్యా. నీ బలం కావాలయ్యా. ఆశ్రయిద్దామా? ఎస్. అలా ఆశ్రయించలేని కాలం ఏం జరిగిందో చూద్దాం. అలా ఆశ్రయించిన కాలం ఏం జరిగిందో కూడా చూద్దాం. రెడీయా? రండి వెళ్దాం. ఆది కాండం. హల్లెలూయా. ఆది కాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆది కాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలు. అబ్రహామట మమ్రే దగ్గర కూర్చున్నారట. ఏం చేశారట? ఏ వేళ? ఎండవేళ. ఏ వేళ? ఎండవేళ కూర్చున్నారట. ఇప్పుడు 19:1 చదవండి. 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ఇదెప్పుడు? సాయంకాలం. ఎక్కడ వదల్లా దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ సమయం వదల్లా, పగటి సమయం వదల్లా, రాత్రి సమయం వదల్లా,
సాయంకాలం అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటి? రాత్రి. ఆయన పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీలకి కనబడ్డారేమో కానీ అంతకు ముందు నుంచి కూడా ఆయన ఉన్నారు నాన్న. నేను అంటాను, భూమిని రిపేర్ చేస్తున్న మొదటి దినం నుండి ఆయన ఉన్నారు. ఎందుకు తెలుసా? వెలుగు కలుగును గాక అని వదిలినప్పుడు మాటను వెలుగు కలిగింది కదా, అక్కడ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? ఆయన చదవండి అన్నమాట. ఆదికాండం 1 3-4 వచనాలు. ఆదికాండం 1 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. అదే, ఆయన వెలుగు చీకట్లకి కన్ఫ్యూజన్ కలుగ చేయలా. హి సెపరేటెడ్. హల్లెలూయా. వేరు కలుగ చేశారు నాన్న, వేరు చేశారు. నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయగలవు. పగలు ఏంటి నువ్వు ఐడెంటిఫై చేయగలవు, రాత్రి ఏంటి నువ్వు ఐడెంటిఫై చేయగలవు. ఒకవేళ లోకానుసారంగా వెళుతూ ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే కూడా నీకు స్పెషల్ గైడెన్స్ పైనుంచి ఉంటుంది. ఆయన పేర్లు కూడా పెట్టారు. ఏమని పేరు పెట్టారు? చీకటికి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. హల్లెలూయా. వెలుగునకు ఏమని పేరు పెట్టారు? పగలు. చీకటికి? వెలుగునకు చీకటితో ఏం సంబంధం? రెండు వేరు. పగటి సంబంధిగా అబ్రహాం కనిపిస్తున్నాడు ఎండలో, దేవునితో సహవాసం. రాత్రి సంబంధిగానే లోతు కనిపిస్తున్నాడు, సపరేషన్. ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఎవరు? ఇద్దరు ఎదురు చూస్తున్నారు. మనం కొంచెం త్వరగానే వెళ్దాం. ఈ మమ్రే దగ్గర కూర్చున్న తర్వాత తను ఫుడ్ తినమని అడిగారు. వాళ్ళు కూర్చున్నారు, తిన్నారు. నెక్స్ట్ ఇయర్ మేము వచ్చేసరికి నువ్వు ఒక బేబీని చూస్తావు అని చెప్పారా లేదా? పగటి సంబంధి వాగ్దానం పుత్రుణ్ణి పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ సాయంకాలపు సమయం తానున్న స్థలం సొదొమ గొమొర్రా. ఇక్కడ ఉన్న ప్రాబ్లం మనం లాస్ట్ వీక్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆ ఏరియాస్లోకి మనం వెళ్దాం. ఓకే, అందుకే గెట్ రెడీ అని చెప్పా. రెడీయా? ప్రయాణం చేస్తున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? జాగ్రత్త. డౌట్ ఉంటే ఏంటి? అపవాది వాడు ఫస్ట్ వాడు ఎంటర్ అయ్యేది, ఇది నిజమా అనగానే అవునా నిజమేనా డౌట్ స్టార్ట్ అయింది అనుకో, హ్యాపీగా ఎంటర్ అవుతాడు. ఎవడీడు? నీకు పగలు చీకటి రాత్రి వేరు చేసి నీ మొదటి దినమునే దేవుడు అనుగ్రహించారు నాన్న. నువ్వు ఆల్రెడీ నరుడుగా సేద్యపరుస్తూ నీకంటూ ఒక స్థానమును దేవుడు ఇచ్చి, వివేకమును ఇచ్చి, నీకంటూ ఒక కుటుంబమును ఇచ్చి, ఒక వర్క్ ప్లేస్ ఇచ్చి, అన్నీ ఇచ్చి వివేకముతో ఏలమని నీకు ఆల్రెడీ నియమించి పెట్టారు. నీ స్థలం నీ ఏదెను వనం, నీ ఇల్లు నీ ఏదెను వనం, నీ పొలం నీ యొక్క వర్క్ ప్లేస్ అది కూడా ఏదెను వనమే. నువ్వు లోపరచుకో. ఇది నిజమా అని డౌట్ పెట్టాడు అనుకో, అవును అని వాడితో డిస్కషన్ పెట్టావనుకో, ప్రాబ్లం ఏంటి తెలుసా? అజ్ఞల మార్గం నుండి ఈజీగా మనల్ని డైవర్ట్ చేస్తాడు. బట్ నీకు తెలుసు అనుకో, ఐ నో అన్న ఫీల్లో నువ్వు ఉన్నావు అనుకో, అందులో నుంచి నిన్ను తొలగించుటవానికి సాధ్యం కాదు. నీకు వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా చూపించే ప్రయత్నంలో వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటాడు. నీకు తెలుసు ఏది వెలుగో ఏది చీకటో, క్లారిటీ ఉంటుంది. నువ్వు రైట్ వేలో వెళ్ళడం సాధ్యమవుతుంది. ఒకవేళ ఆ ఏరియాలో నీకు డౌట్ ఉందా, పైకి చూడు. ఆమె నేను చెప్పరే. సాయంకాలపు సమయం ఏం జరిగిందో చూద్దాం. చదవండి. 19వ అధ్యాయము 2వ వచనం నుండి. నా ప్రభువులారా,
దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. చాలు. ఇక్కడ లోతు గారు ఎగ్జాక్ట్గా ఎలాగైతే మమ్రే దగ్గర కూర్చున్న అబ్రహాం గారు బిహేవ్ చేశారో అలాగనే బిహేవ్ చేస్తున్నాడు. అదే మాటను మనం లాస్ట్ వీక్ విన్నాం. కానీ ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉంది. ఏంటి తెలుసా? చూడండి, అడుగుతున్న ప్రతిదానికి అక్కడ వచ్చిన వారు ఓకే అనట్లా. వారు ఏమంటున్నారు తెలుసా? అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదుమని చెప్పిరి. నడివీధిలో మేమేం చేస్తాం? రాత్రిని వెళ్ళబుచ్చుతాం. కారణం ఉంది. ఆ ముందు వచనాల్లోనే అబ్రహాముతో కొన్ని ఒప్పందాలు చేసుకుని వచ్చారు. ఏంటి ఆ ఒప్పందం తెలుసా? సొదొమ గొమొర పట్టణాల్లో కనీసం 10 మంది ఉంటే చాలు, ఆ పట్టణాన్ని నాశనం చేయననే ఒక ఒప్పందం. హల్లెలూయా. ఇప్పుడు రాత్రి నడి వీధిలో ఎందుకు బయట ఉంటానంటున్నారో తెలుసా? ఆ 10 మంది దొరుకుతారేమో అని. హల్లెలూయా. వివేకము కలిగిన నరుడు కలడేమో అని. ఏంటంట? ఎవరు? ఆయన కన్నులు ఎవరిని చూస్తున్నాయి? భూమి మీద వెతుకుతున్నాయి నాన్న. ఎవరి కోసం? వివేకం కలవారు ఉన్నారేమో అని. ఎగ్జాక్ట్గా అలాగనే రాత్రి బయట ఉంటానని చెప్పిన విషయం ఎందుకు అంటే, కనీసం ఈ పట్టణాన్ని కాపాడడానికి అవసరమైన 10 మంది అయినా ఉంటారేమో అని. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అలాగనే ఇస్తున్నారు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఒక్కొక్క దినం అనుగ్రహిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు గాలిపటాన్ని గట్టిగా పట్టుకొని లాక్కుండా లూజ్గా వదులుతున్నారు? ఎందుకు తెలుసా? నువ్వు ఎంత దూరం ఎగిరిపోతావో ఎగిరిపో అని కాదు, ఫ్రీ విల్తో ఆయన యొద్దకు వస్తావేమో అని. గాలిపటం ఎగరేసేటప్పుడు గాలిపటాలకు టైమే కదా. గాలిపటం ఎగరేసేటప్పుడు చూడండి, గాలికి కరెక్ట్గా అది ఎగురుతుంది. గాలి లేకపోతే ఎగురుతుందా? అందుకే గాలి వస్తుంది. చెప్పండి, ఎగరడానికే గాలి వస్తుందండి. కానీ వదులుతున్న సమయం ఎంత దూరం వెళ్తావో వెళ్ళని వదులుతాం. కానీ ఒక పాయింట్కి వెళ్ళేసరికి అది పడిపోతున్న టైం ఉంటుంది చూసారా, అప్పుడు పట్టుకొని లాగుతాం. దేనికి? అది పడిపోకూడదని. ఎగ్జాక్ట్గా దేవుడు కూడా మనల్ని అలాగే పంపిస్తున్నారు తెలుసా. నీ ఫ్రీ విల్లో వదులుతున్నది దేనికి తెలుసా? ఇష్టానికి చేయమని కాదు నాన్న, ఆయన చేతిలో ఉంది ఆ తాడు. హల్లెలూయా. మనల్ని కనీసం లాగుతున్నప్పుడైనా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలా? హల్లెలూయా. అర్థమవుతుందా? లేదు, నా ఇష్టానికి నేను వెళ్తానంటే ఎల్లు, ఏమవుతుంది? ఏ లెవెల్ బాగుంటుంది? లాగినప్పుడు థ్యాంక్ యూ చెప్పే లెవెల్. అనుదినం చెప్పేదా థ్యాంక్ యూ ఫాదర్. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ చెప్పేదా, అనుదినం చెప్పేదా. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఏంటి వీళ్ళు పదానికి ఒక పాట పాడుకుంటున్నారు అనుకుంటున్నారు? ఆనందం. స్తోత్రం చెప్పకుండా ఉండలేం. చెప్పండి పక్క వారితో, స్తోత్రం చెప్పకుండా ఉండకు అని. తట్టి చెప్పండి. స్తోత్రం చెప్పకుండా ఉండకు అని తట్టుకోండి. దేవుడు అందమైన చేతులు ఇచ్చారు, కలపండి, తట్టండి, చెప్పండి. ఆమేన్. కమాన్, ఎంజాయ్ చేయండి వర్డ్లో. అలా కాంపాక్ట్గా కూర్చోవద్దు. మనం దేవుళ్ళో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఆయన సన్నిధిలో సంతోషం ఉందట.
హల్లెలూయా. అది మనం పొందుకోపోతే బయటోడు పొందుకుంటాడా? అది నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే, చప్పట్లు కొడుతూ యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా దేవుని సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా. 25. నాన్న నువ్వు కొట్టు, నువ్వు రా, నువ్వు మొత్తం మెసేజ్ మొత్తం మ్యూజిక్ వాయించాలి ఈరోజు. స్తోత్రం అని చెప్పు. మేమందరం నోట్తో చెప్తాను, నువ్వు చేతులతో చెప్పు. ఆమేన్. కమాన్ కమాన్ డా. నీకు నాకు స్టాండింగ్ పొజిషన్. హల్లెలూయా. అరణ్య ప్రయాణం నడుస్తూ ఉంటుంది, కూర్చుంటూ ఉంటుందా ఏంటి? చెప్పండి, కూర్చుంటే ప్రయాణం అవుతుందా? ఆ? అస్సలు కనీసం దుష్టుని ఆలోచన చొప్పున ఆ? ఆ? ఏం చేయాలా? పరిగెత్తాలా? ఆమేన్. ఎప్పుడెప్పుడు? రాత్రి పగలు దివారాత్రములు. కమాన్ పరిగెడదాం. కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను, యేసుని రక్తములో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. యేసునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా యేసుని సముఖములో. హల్లెలూయా. హల్లెలూయా. అరే బాధలు లేని స్థలం అండి. ఆమేనని చెప్పరే. అండ్ ఇక్కడ పండుకుంటున్న బలం తెలుసా? రాత్రి పూట నిన్ను పడిపోకుండా చేస్తుంది. హల్లెలూయా. పగలు ఉన్నంత వరకు అందరు కళ్ళు పనిచేస్తాయి, కానీ రాత్రిపూట గుంట ఎక్కడో నువ్వు ఇంకా అడుగు వేయకముందు దేవుడు చూపిస్తారు, ఇది జాగ్రత్త ఇక్కడ వెళ్ళకని. ఆ పగలు ఉన్న మేఘస్తంభం లెవెల్ వేరు, కానీ రాత్రి అగ్నిస్తంభం లెవెలే వేరు. హల్లెలూయా. దాన్ని మనం అందరూ అనుభవించాలి. అది కేవలం కథ కాదండి.
షాప్ దగ్గరికి వెళ్ళి 20 - 2 ఎంత అంటే ఉండు మా మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తాను అన్నట్టుగా బైబిల్ అప్పుడు ఎత్తుక్కోవడానికి అవకాశం ఉండదు. అవుతుందా? మా మ్యాథ్స్ సార్ చెప్పలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతావా? లేదు. నీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ దేనికి తెలుసా? అన్ని లెక్కలు కరెక్ట్గా చేయడానికి. ఆమేన్. లెక్కలు చూసే వేళ తప్పిపోకుండా ఉండడానికే ఈ ప్రయాణం అంతా దేవుడు చెప్తున్నారు. అంతేగాని లోతును ఒక దోషిగా చూపించడానికో, తన తప్పులను బయటేసి దేవుడు ఏదో ఒక పిచ్చి పురాణాన్ని చూపించడానికో కాదు. ఇలాంటి గుంట ఉంది, జాగ్రత్త అని చెప్పడానికి. ఆమేన్. సో దేవుడు తను పంపించిన దూతలు ఒక అసైన్మెంట్ మీద వచ్చారు. వాళ్ళు వచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, సొదొమ గురించి మేము ఆల్రెడీ పరలోకంలో విన్నాం. అది ఆ పాపం అలాగనే జరుగుతుందో లేదో అని చూడడానికి ఆయన వచ్చారట. నమ్మకం లేదా? వచనం చూడండి, 18-20 చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. మన అడ్మినిస్ట్రేటర్కి ఒక మొర వెళ్ళింది, ఒక ఏరియాలో ఒక పాపం జరుగుతుందని. అడ్మినిస్ట్రేటర్ దిగి వస్తున్నారు, నేను విన్న దాని ప్రకారం జరుగుతుందా లేదా అని చూడ్డానికి. ఎగ్జాక్ట్గా అలాగనే మనం చేస్తున్న ప్రతి క్రియ కార్యం ఆయన సన్నిధికి చేరిపోతూ ఉంటుంది. నన్ను ఎవరు చూడట్లేదు అనుకోద్దు నాన్న, నేను చీకటి పనులు బాగానే చేస్తున్నాను, ఎవ్వరికి తెలియకుండా కళ్ళు కప్పి మరీ చేస్తున్నాను. నోనో, నీకు తెలుసా? ఆ రోజైనా కనీసం మొరపెడితే తెలిసిందేమో. ఈ రోజుల్లో పాపం అలా కాదు. అరచేతుల్లోకి వచ్చిన పాపం బ్యూటీ ఏంటో తెలుసా? గ్రేట్నెస్ ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ కూర్చుని నొక్కుతున్నావు కదా, నువ్వు ఆల్రెడీ శాటిలైట్లోకి వెళ్ళు. కనీసం వీళ్ళైనా సొదొమ గొమొర్రా వాళ్ళు వాళ్ళ వీధుల్లో తిరుగుతున్నారు, నువ్వు అంతరిక్షంలో కూడా తిరుగుతున్నావు. ఎవరి పాపం ఎక్కువ? అప్పుడు దోషం ఎవరికి ఎక్కువ? శిక్ష ఎవరికి ఎక్కువ? జాగ్రత్త ఎవరు పడాలి? ఆ తరం కంటే జాగ్రత్తగా ఎక్కువ తీసుకోవాల్సిన తరం మనది. పక్కవారితో చేకలు చెప్పండి, జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. సాయంకాలం అయ్యింది, ఆయన ఎదురు చూస్తున్నాడు. వచ్చిన వ్యక్తుల్ని గుర్తుపట్టాడు. మా ఇంటికి రండి అని తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అడుగుతున్నాడు, ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ టైంలో వారు చెప్తున్నారు, మేము బయట ఉంటాం, రాత్రంతా ఈ నడివీధిలో మేము ఉంటాం. కారణం ఒక్కటే, పరలోకంలో విన్న మొర అవునో కాదో చూడ్డానికి వచ్చారు వాళ్ళు. ఇంకో మాట చెప్పనా, నువ్వు అనేక వ్యక్తుల్ని నీ జీవితంలో కలుస్తూ ఉంటావు. మేబీ వారు పరలోకం నుండి అసైన్ చేయబడిన వ్యక్తులు కావచ్చు. మొర వినపడిందంట. అంటే ఎవరి మొర వినపడి ఉంటుందో తెలుసా? ఎగ్జాక్ట్గా ఈ పాపం జరుగుతున్నప్పుడు పాపములో బాధపడిన వారి మొర ఎలాగైతే హేబేలు రక్తం భూమిలో నుంచి మొరపెట్టిందో, అలాగా హింస పడుతున్న వారి యొక్క మొర, శ్రమ పడుతున్న వారి యొక్క మొర పరలోకమునకు చేరుతుంది. ఆ మొరను బట్టి ఆయన దిగి వచ్చారు. మన జీవితంలో కూడా మన వలన ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ మొర పరలోకానికి చేరుతుంది. ఇది ఇలాగే జరుగుతుందా లేదా అని పరీక్షించుటకు దేవుడు కొన్నిసార్లు తన దూతల్ని పంపిస్తారు. నువ్వు కొన్నిసార్లు గుర్తుపట్టలేవు సుమా. అబ్రహాం
ముగ్గురు వ్యక్తుల్ని గుర్తుపట్టారు, యెహోవాని. లోతు గుర్తుపట్టాడు. ఈ శిష్యుల దగ్గరికి రండి, యేసు ప్రభుని 4వ జామున వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, భూతం అన్నారు. నువ్వు నేను మన పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఒక 10 మంది అలా నడుచుకొని వస్తున్నారు అనుకోండి, ఎవరు దేవదూతో, ఎవరు పడిపోయిన దూతో, ఎవరు లూసిఫరో, ఎవరు గాబ్రియాలో నువ్వు గుర్తుపట్టగలవా? నేనైతే పట్టలేను. మీరు పట్టగలరా? అంటే డేంజర్లో ఎవరున్నారు? కానీ ధైర్యం తెచ్చుకునే మాట చెప్పిన, నా గొర్రెలు నా స్వరం వినును. హల్లెలూయా. వింటున్నప్పుడే నీకు వివేకం కలుగునట్లుగా చెవుల్లో కొన్ని గ్రంథులను దేవుడు పెట్టారు. హల్లెలూయా. వాటిని యాక్టివేట్ చేసుకోవడం ఎలా తెలుసా? శ్రేష్టమైన వాక్యం నీ లోపలికి వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, సత్యం నిన్ను సంధించినప్పుడు, సత్యమును నువ్వు గ్రహించినప్పుడు అబద్ధమును ఈజీగా మేకౌట్ చేయగలుగుతావు. ఏం పర్వాలేదు, చావనే చావరు, దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు, మీరు చావరని కూడా ఆయనకి తెలుసు. ఈ స్టోరీస్ చెప్తుండే గెట్ అవుట్ అని చెప్తావు. హల్లెలూయా. డిస్కషన్ పెట్టవు వాళ్ళతో. ఎంతమందికి అర్థమవుతుంది? చూపిస్తా, ఇంకా కొన్ని సంగతులను చూపిస్తా రండి. చదవండి 3వ వచనం. అయినను 19:3 ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనం. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. మిక్కిలి బలవంతం చేసినందుకు వారు లోపలికి వెళ్ళారట. చాలాసార్లు మనం బలవంతం చేయడం వల్ల దేవుడు కొన్నిసార్లు కదులుతారండి, కదలకేముండరు. మనం చదివిన 78వ కీర్తనలో వారు విసిగించారు, వాళ్ళు అవమానం చేశారు, వాళ్ళు శోధించారు, దేవుణ్ణి చాలా విసిగించారు. మాంసం ఇవ్వలేదా? కానీ తర్వాత శిక్ష కూడా ఉంది. కూతికల లోతుల్లో ఉండగానే, అంటే వారికి ఏం కావాలో ఇచ్చారు, కానీ వెనకాతలే శిక్ష కూడా బయలుదేరిందానా? మనం బలవంతం చేసినప్పుడు, బలవంతంగా మనం కొన్ని పొందుకున్నప్పుడు మనం తీసుకుంటాం బలవంతంగా, కానీ వాటి వలన మనకి మేలు జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. చాలాసార్లు మేలు జరగకపోవచ్చు. నేనేమంటున్నానంటే, ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడే లోబడడం మంచిది. ఎందుకంటే ఆయన నీకు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆయన ఆకాశమునకు ఆజ్ఞ ఇస్తారు. ఆమేన్ చెప్పరే. ఆకాశమునకు ఉన్న తలుపులను తెరుస్తారు. ఆమేన్. అందులో నుంచి ఇచ్చినది ఆయన చిత్తమై ఉంటుంది. అది బలవంతంగా నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు, తగిన సమయం నీకే వస్తుంది. ఆమేన్. కానీ మనం భూమి మీద బలవంతంగా కావాలని తీసుకుంటున్నవి అనేకములు ఉంటాయి. అవే మనకి ఊరిగా మారుతున్నాయి. మన ఊరిని మనమే తెచ్చుకుంటున్నాము. బలవంతం చేశాడు, లోపలికి వెళ్ళాడు, వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ లోతుకే ప్రాబ్లం రాలా. అర్థమవుతుందా? కానీ ఫ్యూచర్ చూడండి, చూద్దాం. చదవండి 4-5 వచనాలు ఒకసారి. 19వ అధ్యాయం ఆదికాండము 4-5 వచనాలు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, లెక్క పెట్టండి. సొదొమ మనుష్యులు చెప్పండి. సొదొమ మనుష్యులు మళ్ళీ చెప్దాం. సొదొమ మనుష్యులు ఎవరెవరట? సొదొమ మనుష్యులు బాలురును పలకాల. ఎవరు? బాలురు అంటే ఎవరండి? చిన్నపిల్లలు. మన లాంగ్వేజ్ లో మేబీ టోడ్లర్స్, 14 బిలో, అంతేనా? అంటే టీనేజ్ కూడా అనుకోవాలా? ఇప్పుడు 18 కూడా అండరా? ఓకే. సో బాలురు ఎవరండి? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ, వృద్ధులు, ప్రజలు అందరూ. ఓకేనా? అందరూ.
ఎందుకు ఇలా మెన్షన్ చేస్తున్నారు? ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా అని చెప్పడానికి. అంటే ఎవ్వరు విడిచిపెట్టకుండా అందరూ, ఆ సొదొమ పట్టణపు వారు అందరూ, చెప్దామన్నమాట, మా పట్టణపు వాళ్ళు అందరూ ఏం చేశారట? చదవండి. నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఎలా వచ్చారు? 4 దిక్కుల నుండి. సొదొమకు 4 దిక్కుల నుండి కూడి వచ్చారట. ఎక్కడికి? లోతు ఇంటికి. మీకు అర్థమైందా? వీధుల్లో ఎవరి ఇంట్లోనైనా ఏమన్నా ఒక ఫంక్షన్ ఏదో జరుగుతుంది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుందా తెలీదా? కానీ ఎవరు ఇంటి లోపలికి వచ్చారో కూడా తెలిసిపోద్దా? ఇలా తెలిసింది. మన ఇంట్లో ఎవరెవరు చేరామో మన వీధిలో ఎవరికైనా తెలుసా? మన పట్టణంలో ఎవరికైనా తెలుసా? ఆ ట్విన్ సిటీస్లో తెలిసిపోయిందట. అంటే వాళ్ళ మీడియా చాలా గొప్పది. ఇది ఎలాంటి మీడియా తెలుసా? లోకరాజ్యాలన్నీ ఒక్క క్షణంలో చూపించి నకాళ్ళకు మొక్కి ఇచ్చేస్తా అని చెప్పినట్టుగా మీడియా. 2000 సంవత్సరాల క్రితమే ఇది జరిగింది నాన్న, ఎత్తైన కొండ మీద. పరలోకం నుండి దేవదూతల ఆహారం ఎందుకు దేవుడు పెడతారో తెలుసా? నీ ముందున్న ఛాలెంజెస్ కూడా పడిపోయిన దేవదూతలు ఆల్రెడీ అనుభవించి పెట్టినవి గనుక వాటిని నువ్వు అధిగమించాలి అంటే నీకు పరలోకం నుండి దిగిన బలం కావాలి గనుక. నాకున్న బలం, నాకున్న సామర్థ్యంలో నేను ఏదో చెయ్యాలనుకుంటున్నావు కదా, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు తెలుసా? నువ్వు డౌన్లోడ్ చేసుకోవాల్సిన బలం పరలోకంలో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రయోజనకరంగా ఉందా? ఇదేదో అవసరం అనిపిస్తుందా? అయితే ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా? నాకు వివేకం పరలోకం నుండి కావాలి, నాకు జ్ఞానం పరలోకం నుండి కావాలి. ఈ లోకంలో అడుగులు నేను వేయలేకపోతున్నా, ఈ పరిస్థితుల్లో నేను ముందుకు కదలలేకపోతున్నా, ఎలా అడుగు వేయాలో ఎటు వెళ్ళాలో నాకు త్రోవ తెలియట్లేదు. ప్రభా నాకు తెలియచేయి. అడుగుదామా? అవసరం ఉందా లేదా ఈ ప్రార్థన? నానక ప్రార్థన అందుకోండి. మనందరి తరపున ఈ ప్రార్థన అవసరం. ఏకీభవిద్దాం. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. యేసయ్యా సర్వశక్తిమంతుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. తండ్రి ప్రభువా యేసయ్యా, ఈ భయంకరమైన లోకంలో మేము జీవిస్తుండగా నా తండ్రి ప్రభువా యేసయ్యా మాకు జ్ఞానము కొదువుగానే ఉన్నది ప్రభువా. తండ్రి ప్రభువా యేసయ్య, మేము నా తండ్రి ప్రభువా తండ్రి ఆ పరలోకము నుండి నా తండ్రి యేసయ్య మీరు మాకు జ్ఞానమును ఇవ్వమని చెప్పి ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో నా తండ్రి ప్రభువా యేసయ్య ఈ లోకంలో నుండి నా తండ్రి ప్రభువా యేసయ్య మేము ఏ విధంగా ప్రతీది కూడా ఎదుర్కోవాలి అంటే మాకు జ్ఞానం కావాలయ్యా. అది ఈ లోకపు జ్ఞానము కాదు ప్రభువా. ఈ లోకపు జ్ఞానము వ్యర్థమైనది, పనికిరానిది నా తండ్రి యేసయ్య. కానీ నా తండ్రి ప్రభువా యేసయ్య పరలోకపు జ్ఞానం నా తండ్రి యేసయ్య ఎంతో ఎంతో గొప్పది ప్రభువా. మేము వివరించలేమయ్యా. అటువంటి జ్ఞానముతో మమ్మల్ని నింపండి అయ్యా. అటువంటి వివేచనతో మమ్మల్ని నింపండి అయ్యా. తండ్రి ప్రభువా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా డీల్ చేయాలో నా తండ్రి యేసయ్య మాకు నా తండ్రి యేసయ్య జ్ఞానము కాకుండా వివేచన కూడా కావాలి ప్రభువా యేసయ్య. ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారో, ఎవరు ఎలా ముందుకెళ్తున్నారో నా తండ్రి యేసయ్య అది మేము గ్రహించాలి అంటే నా తండ్రి మాకు వివేచన కావాలి ప్రభువా. ఆమేన్. యేసురాజా ఈ లోకము ఎన్నో 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 నా తండ్రి ప్రభువా షార్ట్ కట్సే చూపిస్తుంది ప్రభువా. అవన్నీ వ్యర్థమైనవి ప్రభువా యేసయ్య. ఈ లోకపు జ్ఞానం అటువంటిదే ప్రభువా. అన్ని షార్ట్ కట్స్ ఉన్నవే ప్రభువా యేసయ్య. కానీ నా తండ్రి ప్రభువా
మీకు షార్ట్ కట్స్ నా తండ్రి నచ్చవు ప్రభువా. ఎవ్రీథింగ్ యూ వాంట్ టు హ్యావ్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్ ఫాదర్. అటువంటి స్ట్రైట్ పాత్లో మేము నడవాలి అంటే ప్రభు యేసయ్యా, ఆ పరలోకము నుండి మాకు జ్ఞానం కావాలి ప్రభువా, మాకు వివేచన కావాలి ప్రభువా. నా తండ్రి యేసయ్యా, మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. ఆనాడు సొదొమ గొమొరలో నా తండ్రి ప్రభువా యేసయ్యా లోతు ఉన్నాడు. నా తండ్రి దూతలను గుర్తుపట్టాడు ప్రభువా. కానీ తన ఫ్యూచర్ ఎలా చెయ్యాలో నా తండ్రి ప్రభువా, తన కుటుంబాన్ని, తన జనరేషన్స్ని ఏ విధంగా కాపాడుకోవాలో తను కాపాడుకోలేకపోయాడు ప్రభువా. కానీ అబ్రహాం నా తండ్రి ప్రభువా యేసయ్యా, ఆ పరలోకం నుండి నా తండ్రి జ్ఞానం కలిగిన వాడై, వివేచన కలిగిన వాడై నా తండ్రి ప్రభువా యేసయ్యా, he became the father of nations, Lord Father. తండ్రి యేసయ్యా, గొప్ప విశ్వాసము కలిగిన వ్యక్తిగా నా తండ్రి ప్రభువా యేసయ్యా, ఆకాశ నక్షత్రముల వలె తన సంతానమును చూసుకోగలిగాడు ప్రభువా. ఇసుక రేణువుల వలె తన సంతానమును చూసుకోగలిగాడు ప్రభువా. తండ్రి ప్రభువా, మేము కూడా నా తండ్రి ప్రభువా యేసయ్యా, అబ్రహాము వలె నా తండ్రి ప్రభువా, ఆ ఎండ సమయం కాకుండా నా తండ్రి ప్రభువా, రాత్రి పగళ్ళ నా తండ్రి 24 hours/7 నా తండ్రి యేసయ్యా, మీతో కనెక్షన్ కలిగిన వారముగా, వాక్యము నా తండ్రి యేసయ్యా మేము గ్రహించు వారంగా, వాక్యానుసారంగా జీవిస్తూ నా తండ్రి ప్రభువా వాక్యాన్ని నా తండ్రి ప్రభువా యేసయ్యా మేము నా తండ్రి మా జీవన శైలిగా మార్చుకొని ఆ పరలోకము నుండి వస్తున్న ఆ జ్ఞానమును నా తండ్రి ప్రభువా మేము రిసీవ్ చేసుకోవాలి ప్రభువా. హల్లెలూయా. Yes Lord, we want to receive the wisdom of God, Father. హల్లెలూయా. And we want to be filled with the 7 spirits of the Lord, Father. స్తోత్రం. Yes Lord. Thank you Lord for the spirit of wisdom. Thank you Lord for the spirit of knowledge. Thank you Lord for the spirit of understanding. Yes, Lord. Thank you Lord for the spirit of might. Thank you Lord for the spirit of the Lord. Thank you Lord for the spirit of the fear of the Lord, Father. Yes, Master. Thank you Lord for the fear of the spirit of counsel, Lord Father. Thank you Lord for blessing each one of us, Lord Father, with the 7 spirits of God, Father, so that we can move ahead, Lord Jesus, so that there will not be any hindrance, Lord Jesus, between you and us, Lord Father. Yes Lord, thank you Lord for filling each one of us, Lord Jesus, with your wisdom, Father, with the understanding, Father, so that we can fight with anything in this world, Father. We thank you Lord, we praise you Lord Jesus for blessing us in such a way, Father, that nobody can stand in front of us, Lord Father. Yes Lord, thank you Lord for blessing us to be more than the conquerors, Lord, because of only your wisdom, Lord Father. We thank you Lord Jesus for your amazing grace, Lord, upon each one of us, Lord. We thank you for your powerful wisdom, Lord. Thank you Lord for your powerful wisdom, Father. We thank you and we praise you, Lord Father, in Jesus' most powerful and precious name. Amen. Amen. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక అద్భుతమైన మేఘం కింద మనం ఉన్నాం. అక్కడి నుంచి వస్తున్న ఒక్కొక్క ధాన్యపు గింజ చాలా శ్రేష్టమైనవి. వాటి రుచి మనం చూస్తున్నాం. ఆమేన్. నేను అనుభవిస్తున్న అదే టేస్ట్ మీరు కూడా అనుభవించుదురు గాక. ఆమేన్. రండి, ఇక్కడ జరుగుతున్న కొన్ని మాటలను మనం ఈరోజు పట్టుకోకుండా వెళ్ళకూడదు, లేకపోతే ఇంత ప్రిపరేషన్ వేస్ట్ అవుతుంది. ఇంతసేపు జరిగింది ఏంటి తెలుసా? ఒక ప్రిపరేషనే. నీ హృదయం ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతుంది, ఈ మాటను రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయింది నాన్న. ఇక కీలకమైన సమయంలోనికి వచ్చేసాం. ఈ గింజల్ని నిర్లక్ష్యం చేయకు. ఆమేన్. ఇప్పుడు చదవండి 5వ వచనం చూడండి. లోతును 4 దిక్కుల నుండి వాళ్ళు వచ్చారట. 5వ వచనం, లోతును పిలిచి ఈ రాత్రి ఏంటట
ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? నేను అదే అంటున్నా, వాళ్ళకి ఎలా తెలిసింది? ఇంకో మాట చెప్పనా, నువ్వు గుర్తుపడతావో లేదో కానీ నీ యొద్దకు వచ్చిన వారు పరమ నుండి పంపబడిన వారైతే లోకమంతా వారిని చూస్తూ ఉంటుంది, ఒక కంట కనిపెడుతుంది. హలో, అర్థమవుతుందా? అబ్రహాం దినాల్లో అబ్రహాం పుట్టిన వెంటనే కొంతమందికి తెలిసిందండి అబ్రహాం పుట్టాడని. ఎగ్జాక్ట్గా అలాగనే యేసయ్య పుట్టినప్పుడు కూడా ఈ అంతరిక్షాన్ని, ఆ చుక్కల్ని క్యాలిక్యులేట్ చేస్తున్న వాళ్ళు గుర్తుపడతారండి. చాలా గ్రంథాల్లో ఇవన్నీ మర్మములు రాసి ఉన్నాయి. మనం వాటిల్లోకి వెళ్ళట్లేదు, కానీ నేనేమంటున్నా అంటే, నువ్వు పిలుపులో గనక ఉన్నావా, నువ్వు ఏర్పాట్లో గనక ఉన్నావా, నీ ప్రతి కదలిక లోకం గమనిస్తూ ఉంటుంది. ఎవరో ఇద్దరు మనుషులు ఈ ఇంట్లోకి వచ్చారు, ఊరంతా ఎలా తెలిసింది నాన్న? అర్థమవుతుందా? వారి కాలింగ్ ఎంత గొప్పదో వారి మీద ఉన్న నిఘా కూడా అంత గొప్పది. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలుకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ పరలోకంలో నుండి ఫాస్టింగ్ ఉన్న మొదటి దినమే పట్టుకుని బయలుదేరిన గాబ్రియల్ రాబోతున్నాడన్న విషయం ఇక్కడ ఉన్న దేశాధిపతి చూసి పరలోకంలోకి మధ్యలోకే వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? గాబ్రియల్ కిందకి రాకూడదని. నేనేమన్నా అంటే, నువ్వు నేను ఇన్ఫర్మేషన్ లెస్గా ఉన్నాం, కానీ మన జీవితాల్లో ఏం జరుగుతున్నాయో స్పిరిట్ వరల్డ్లో అన్ని క్యాలిక్యులేషన్స్లో గమనిస్తూనే ఉన్నాయి. ఈరోజు నీకు ఎటువంటి జ్ఞానం కావాలి తెలుసా? వాటిని మించిన జ్ఞానం. హల్లెలూయా. నిజం. ఒక కాకి తెలుసా? ఏంటి చెప్పండి, కాకి అని చెప్పండి. తన పిల్లలకు ఫీడ్ చేయడం చూసారా? ఇలా ఇలా నోరు ఉంటుంది కదా, వాటిని అవి తెరుస్తాయి. అది కాకి ఏం చేస్తుంది తెలుసా? దాని నోటిని దాని లోపలికి పెట్టి ఫుడ్ ఇచ్చేస్తాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా ఇస్తుంది? గొంతు లోపలికి పెట్టి ఫుడ్ ఇచ్చేస్తుందండి. దేవుడు కూడా ఎగ్జాక్ట్గానే దొంగిలించడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు నీ హృదయం లోపలికి ఇస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? కాకి పిల్ల కాకి కోసం ఎదురు చూస్తూ ఉంటది. అటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏలియాకు కూడా బలమైన ఆహారం తేగలిగేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ దినాల్లో? కరువు దినాల్లో. చెప్తాం, కరువు దినాల్లో. అటువంటి సమృద్ధి గల ఆహారం దొరుకుతున్న ఈ దినాల్లో నువ్వు ఎంత గ్రాప్ చేసుకోవాలి? హల్లెలూయా. సమృద్ధిగా దొరకట్లేదా? ఉదయం దొరకట్లేదా? సాయంత్రం దొరకట్లేదా? ఈ 3 దినాలు దొరకవా? మొన్న 3 దినాలు దొరకలేదా? దొరికాయి. ఆల్ నైట్ రెడీయా? కానీ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా సాల్వ్ అయిందో మన ఎవరికి తెలియదు. నిజం మేడం. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో కూడా మాకు ఈ రోజుకి తెలీదు. అండ్ సాల్వ్ కూడా ఎలా అయిందో తెలీదు. హల్లెలూయా. హల్లెలూయా. బయటే యుద్ధాలు,
ఆమేన్. బయటే యుద్ధాలు జరిగాయి. హల్లెలూయా. మన ప్రయాణం వింతైన ప్రయాణమే. హల్లెలూయా. 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 నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో ఈ లోకస్తులు గుర్తుపట్టకపోయినా అన్నీ గుర్తుపడతాయి. నేను నన్ను ఒక్కరిదాన్ని అనట్లా, మనందరం, మనమే కాదు ఆయన ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరు. హల్లెలూయా. ఇదొక చిన్న ఎగ్జాంపుల్స్ అంతే. ఇది ఎలా ఉండాలంటే నెక్స్ట్ ప్రయాణానికి చూడండి, గుర్రాన్ని కళ్ళం పట్టుకొని కమ్మాన్ అంటారు చూసారా, ఎట్లా అంటాడు యుద్ధానికి వెళ్తున్నవాడు? కళ్ళం పట్టుకొని కమాన్ అనగానే ఆ గుర్రం కూడా ఏం చేస్తుంది? మీకు తెలుసా అసలు మనం చదువుకున్న ఏరియాకి రండి ఒకసారి, 78 రండి. చదవండి 9వ వచనం. 78వ కీర్తన ఆ. 9వ వచనం. ఉమ్, విండ్లను పట్టుకొని ఉమ్, యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము ఉమ్. సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఏంటండి ఆ లెవెల్? మీకు అర్థమైందా? యుద్ధానికనే రెడీ అయ్యారు. వినండి, ఏం లేదు మేడం, రండి, పర్వాలేదు. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థన, తీయండి లిరిక్స్ తీయండి. నీతో సహవాసం చేసేదనయ్యా. నీ ధర్మశాస్త్రమును అందించిన ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియజేయుము. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ఓకే, ఈ సాంగ్ యాక్చువల్గా పెట్టండి కొంతసేపు ఆడియో. పదం మాట్లాడుతుందా, హెచ్చరికను పుట్టిస్తుందా? అయితే పరలోకంలో నుండి వస్తున్న మాటే అది తప్ప వేరేది కాదు. ఆమేన్. ఈ ఉపవాస దినాల్లో మన అహం చచ్చిపోవాలా? నిజం. మనం అలా ట్యూన్ అవుదాం, ఒకరికొకరు అలాగా ప్రోత్సహించుకుందాం. ఆమేన్. మంచిది, రండి వెళ్దాం. ఇక్కడ చూడండి జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము. సౌలు గనక యుద్ధం కొరకు రెడీగా ఉండేనే. మీకు గుర్తుందా? దావీదు వెతకడానికి వెళ్తాడు కదా అన్నల్ని. అన్నలు ఏం చేస్తున్నారు? యుద్ధం కోసం ఉన్నారు. అసలైన శత్రువు రాగానే రాజు అయితే తీసి పక్కన కూడా పెట్టాడు, లేకపోతే రాజవస్త్రం ఎలా ఇస్తాడు? అంతే కదా. దావీదేమో ఇది నాకు సాలదయ్యా, ఇది నా రేంజ్ కాదు, ఇది మొయ్యడానికే బరువుగా ఉంది, నాకు ఈ చిన్న రాయి చాలు, ఒక్కటేస్తే అవుట్. హల్లెలూయా. ఈ అటైర్ అంతా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. యుద్ధంలో ఉన్నావు, డేరాలో ఉండి, సౌలా ఏం చేస్తున్నావు? పక్కన పెట్టావా? సౌలైనా కనీసం ఒప్పుకోవడానికి పక్కన పెట్టాడు. ఎఫ్రాయిం అలా కాదు. యుద్ధ దినం మందు యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడట, విత్ టోటల్ యూనిఫామ్.
బ్యాంకులో గనక ఒక నలుగురు పోలీసులు ఉంటే ఒక్క దొంగ వస్తే నలుగురు పారిపోయిన రీతిగా ఎవరు పారిపోవాలి? ఎవరు పారిపోతున్నారు? అప్పుడు ఎవరిని తన్నాలా? అది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చూడండి, సంతతి ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఎంటర్ రేంజ్. చెప్పండి, సిగ్గులేని బతుకులేని. ఇంకొంచెం గట్టి చెప్పండి. ఎఫ్రాయిం ఏమో ఇప్పుడు వచ్చి తన్నడు, శత్రువునే చూసి పారిపోతాడు. నేను చూస్తే అసలేదు పారిపోతాడు. హల్లెలూయా. అర్థమైందా? శత్రువుని చూస్తే పారిపోతాడు, నేను చూస్తే ఇంకా భయపడతాడు. హల్లెలూయా. అక్కడ 20 స్పీడ్ అయితే ఇక్కడ 40 సరిపోదేమో, 160. హల్లెలూయా. రండి. కానీ అబ్రహాం దగ్గర ఉన్నవారు అలాంటి వాళ్ళు కాదు సుమా. చదువుదాం రండి ఒకసారి, బాగుంటుంది. చదవండి. 14th చాప్టర్ తీయండి. ఇక్కడ కూడా లోతయ్య గారే. రండి చదవండి. నా 14 వచ్చినాం. 14 కదా నాన్న? 14వ అధ్యాయం 14వ వచనం, ఆదికాండం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 నెనమండుగురిని వెంటబట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అబ్రహాం రేంజ్ ఏంటో? ఇంట అలవర్చబడిన 318 మంది. హలో, ఎక్కడో ఉంచి ఫారెన్లో చదివించట్లా. హల్లెలూయా. చెప్తున్నారా? ఇది ఫారెన్ సర్కేం కాదు, చెప్పండి. అస్సలు కాదు. ఇంట అలవర్చబడిన 318. ఏంటండి, పక్కన సొదొమ గొమొర్రాలో ఏదో ప్రాబ్లం అయితే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే అంత సత్తా కలిగిన వాళ్ళు, అక్కడ శత్రువుల్ని తరిమి కొట్టగలిగిన వాళ్ళు అబ్రహాం దగ్గర ఉన్నారు. ఎఫ్రాయిమీలేమో యుద్ధ కాలమున వెనకకి తిరిగి వెళ్ళిపోయారట, శత్రువు కంటే స్పీడ్గా. ఎవరి వల్ల యుద్ధం అవుతుంది? వీరి వలన కాకుండా. మీకు అర్థమైందా? అరే, గొర్రె పిల్లతో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఇలా వెనక్కి తిరిగే వాళ్ళు కాదు సుమా. ముందుకే ప్రయాణం. 4 కుష్ఠరోగులైనా పర్వాలేదు తెలుసా, మేము వెనక్కి వెళ్ళలేము, ఉన్న స్థలంలో ఉండలేము. ఈ కుష్టి కాళ్ళు వేసుకుని ముందుకెళ్దామంటే చాలు, రథాలు ముందుకు వెళ్తాయి. ఓ హల్లెలూయా. కావాల్సింది ఏంటి తెలుసా? నీ సిద్ధపాటు. నువ్వు దృఢంగా నిలబడితే చాలా, ఆయన ఏదో రకంగా యుద్ధం చేస్తారు. బికాజ్ యుద్ధం నాది. ఆయన చెప్తున్నారు ఆ మాట, యుద్ధం యెహోవాది. నిలబడ్డానికి కూడా కలిగి ఉన్నది, నీవు లేకుండా కలగలేదయ్యా. నిలిచి ఉన్నది, నీవు లేకుండా నిలువలేదయ్యా. కలిగి ఉన్నది, నీవు లేకుండా కలగలేదయ్యా. నిలిచి ఉన్నది, నీవు లేకుండా నిలువలేదయ్యా. అసాధ్యమైనది లేదయ్యా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. పాడదాం. అసాధ్యమైనది లేదయ్యా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. ఈరోజు మన దర్శన జ్యోతికి దర్శనంలో ఒక చరణం వచ్చింది తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు 3 చరణాలే దేవుడు ఇచ్చారు. మన జ్యోతికి దేవుడు దర్శనంలో 4వ చరణం ఇచ్చారు. హల్లెలూయా. పాడదామా?
ఉన్నవాడవు ఉన్నానన్నవాడవు నీవే యేసయ్యా, చూచువాడవు చూచుచున్నవాడవు నీవే మెస్సయ్యా, ఉన్నవాడవు హల్లెలూయా చప్పట్లు ఉన్నవాడవు నీవే యేసయ్యా, చూచువాడవు చూచుచున్నవాడవు నీవే మెస్సయ్యా, అసాధ్యమైనది లేదయ్యా నీకు, అసాధ్యమైనది లేదయ్యా, అసాధ్యమైనది లేదయ్యా నీకు, అసాధ్యమైనది లేదయ్యా. ఈ పాటలో ఎంత ఆనందం ఎందుకు పడుతుందో తెలుసా? మనం చదువుకున్న 78వ అధ్యాయంలో అరణ్యాన్ని చూసి ఇక్కడ ఆహారం అన్నా ఇవ్వగలడా అని శోధించారట. ఈరోజు మన పరిస్థితుల్లో నీకు అసాధ్యమైంది లేదు అని చెప్తే హల్లెలూయా. వారికే ఆకాశ వాకిళ్ళు తెరిచిన దేవుడు నీ కోసం నా కోసం కదలరా. హల్లెలూయా. ఎఫ్రాయిం వారు వంటి వారు నీతో ఉండకుండా వెనక్కి తిరుగుతారేమో. ఇంట అలవర్చబడిన 318 మంది పక్క ఊరు నుంచి వచ్చేస్తారు. హల్లెలూయా. 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 ఏ ఊరు నుంచి? సొదొమ గొమొర్రాలో లేరు 318 మంది. హల్లెలూయా. హల్లెలూయా. పక్క ఊర్లో ఉన్నారు. నీకు ఉన్న యుద్ధం గొప్పది గనుక పక్క నుండి దేవుడు పంపగలడు. ఆమేన్. హల్లెలూయా. 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 నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? హల్లెలూయా. వచ్చును. ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు? ఎక్కడైనా ఉన్నారు. ఆయన లేని స్థలం చూపగలవా? లేదు. అప్పుడు సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. హల్లెలూయా. చెప్పమాట. అప్పుడు ఎక్కడి నుంచైనా. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ అధికమగును గాక. ఆమేన్. ఎంతమందికి సంతోషంగా ఉంది? హల్లెలూయా. అదండి అబ్రహాం రేంజ్. మరి లోతు రేంజ్ చూద్దామా? చూడండి, వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా మాట్లాడారు. అవి మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్లో చూద్దాం. ఆల్ నైట్ ప్రేయర్ ఇప్పుడే అనిపిస్తుంది. ఓకేనా? రెడీయే కదా? ఆన్లైన్లో అన్న విందురు కానీ, సరేనా? ఇక్కడ లేకుండా ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అయినా విందురు కానీ, రేపు సెలవు ఉన్న వాళ్ళకి మాత్రం నో ఆప్షన్. రేపు సెలవు లేని వాళ్ళకి మాత్రమే ఆప్షన్. ఏంటి? యథార్థంగా ఒప్పుకోండి. ఆన్లైన్ ఆప్షన్ ఓన్లీ ఫర్ డ్యూటీ పీపుల్. నో డ్యూటీ, నో ఆప్షన్. చెప్పండి, నో డ్యూటీ, నో ఆప్షన్. ఎంత అలవర్చబడాలంటే కూర్చోండి. ఆమేన్. రాత్రే బయట తిరుగుతానంటే తిరగండి. హల్లెలూయా. రండి 17వ అధ్యాయం కాదు, మనం 17 కాదు 19 అధ్యాయంలో నేను చూపించిన వచనానికి వెళ్ళండి. 14వ వచనం చదవండి. 19వ అధ్యాయం 14వ వచనం. Yeah. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యి ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చెయ్యబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యువాని వలె ఉండెను. చాలండి. మీకు అర్థమైందా? లోతు దగ్గర ఆల్రెడీ ఇంట అలవర్చబడుతున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆడపిల్లలే కావచ్చు, పెండ్లాడనయ్యున్న అల్లుళ్ళు ఎటువంటి వారో చూడండి. ఈ పట్టణం నాశనం అయిపోతుందంటే కూడా కదల్లేని సోమరే మరి. పైగా లోతుని ఎగతాళి చేస్తున్నారట. మీకు అర్థమవుతుందా?
మనకి ఇవ్వబడిన కుటుంబాన్ని మనం ఏలుబడి చెయ్యకపోతే ఇంట అలవర్చబడిన వారు ఉండరు. అబ్రహాం రేంజ్ అది కాదు. సొదొమ గొమొర్రాలో ప్రాబ్లం అంటే కమ్మాన్ అని చెప్పి పరిగెడుతున్న 318 మంది ఉన్నారు. ఈ ఉన్న ఊరు పాడైపోద్దయ్యా అంటే ఎగతాళి చేయువారు అల్లుళ్ళు. పరిస్థితులు మారాలి నాన్న. రోషం పుట్టట్లేదా? మనం ఎలా ఉండాలో అనిపించట్లేదా? చెప్పండి. నా ఫ్యామిలీ లోతులాగా ఉండాలా, నా ఫ్యామిలీ అబ్రహాం లాగా ఉండాలా? హల్లెలూయా. అబ్రహాముకున్న లోటును తీర్చిన అదే జర్నీ ఉదయం లోతుకున్న లోటేంటో చూపిస్తున్నారు. అర్థమవుతుందా? ఇదే జర్నీలో ఎండవేళ అబ్రహాంకి ఏంటి మట్ట దొరికింది, వాగ్దానం దొరికింది. మీదటికి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికంతా హల్లెలూయా. లోతు దగ్గర రాత్రి వెళ్ళి వెతుకుతుంటే కూడా ఎగతాళి చేయువారే ఉన్నారు తప్ప. సిచ్యువేషన్ ఇంత భయంకరంగా ఉందని చెప్తే కూడా అర్థం చేసుకోలేని జనాంగం. 10 మంది లేరండి. ఎంత భయంకరమైన స్థితి. సేమ్ టైం. మీకు అర్థమైందా? అబ్రహాము లోతు విడిపోయింది సేమ్ టైం. అబ్రహాంకి ఇవ్వబడిన అదే 24 గంటలు, లోతుకు కూడా ఇవ్వబడిన అదే 24 గంటలు. 2 జీవితాలు కంటికి ఇంపుగా ఉన్నాయని వెళ్ళకు. లోతు వెళ్ళిపోయిన లోతు అతి భయంకరం. అర్థమవుతుందా? నువ్వు ఒక్కడివి బతికితే ఏం ప్రయోజనం? ఎవరిని సిద్ధపరచకుండా ఏం ప్రయోజనం నీ వల్ల భూమికి? అటు పరలోకానికి కూడా ప్రయోజనం. పక్క ఊర్లో లోతు ప్రాబ్లం అంటే కూడా కమ్మాన్ అని చెప్పి వెళ్తున్నవారు అబ్రహాం దగ్గర ఉన్నారండి. నేను అంటాను 318 మంది కూడా కన్ను సైగ చేయగానే బయలుదేరి ఉంటారు. మనం ఒక 10 మందిని గ్యాదర్ చేయాలంటే ఎంత కష్టం. అవునా? కానీ 318 మంది అరే రోజు తింటున్నారు, రోజు బలంగా ఉంటున్నారు, రోజు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? అవతల దగ్గర ఉన్న రాజుల్ని కూడా తరిమి కొట్టగలరు. హల్లెలూయా. రోషం రావట్లేదా? నీ ఇల్లు ఎలా ఉండాలి నీకు అర్థం కావట్లేదా? చెప్పు, నా ఇల్లు ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, నా ఇల్లు ఎలా ఉండాలి? అబ్రహాము వలె ఉండాలి. చేస్తావా ప్రార్థన? హల్లెలూయా. రోషం వస్తే ప్రార్థన చేయి. తండ్రి స్తోత్రములు రాజా. హల్లెలూయా. మీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థన మీకు చేద్దాం. స్తోత్రములు యథార్థంగా తండ్రి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. మీరు చేసిన కార్యములను బట్టి తండ్రి స్తోత్రము అని చెప్పగలిగితే తండ్రి నాయన ముందున్న అనేకమైన కార్యములు స్తోత్రము చెప్పునంతగా చెయ్యివాడవు తండ్రి. మీకు వందనాలు స్తోత్రములయ్యా. అవును తండ్రి నాయన సిద్ధపాటు నాయన ప్రభు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అబ్రహాము ఇంటిలో అబ్రహాముతో పాటు నాయన ప్రభువ ఉన్న వారందరూ తండ్రి నాయన ఆహారము భుజించిన వారే, పని చేసిన వారే అయ్యా తండ్రి నాయన, తన పశువులను కాచిన వారే. కానీ తండ్రి నాయన యేసయ్యా ప్రభువా నాయన అబ్రహాము కన్ను సైగ చేయగనే తండ్రి నాయన యేసయ్యా అయ్యా ఎఫ్రాయిము వారు వెను తిరిగిన వారి వలె కాదు నా తండ్రి నాయన, ఉన్న పాటుగా తండ్రి నాయన యేసయ్యా ప్రభువా తమ యొక్క గుర్రములు, తమ యొక్క తండ్రి నాయన యేసయ్యా ప్రభువా రథములు తీసుకొని తండ్రి నాయన యేసయ్య యుద్ధమునకు వెళ్ళిన వారుగా మాకు చూపిస్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభువా యేసయ్యా మా కుటుంబములు అట్టి రీతిగా ఉండాలి తండ్రి నాయన యేసయ్య. ఇదిగో ప్రభువా యేసయ్య తండ్రి అబ్రహాముకు ఉన్నటువంటి తండ్రి నాయన యేసయ్య అంతటి జ్ఞానము తండ్రి, అంతటి తండ్రి నాయన ప్రభువా సమాధానము తండ్రి, అంతటి రోషము తండ్రి నాయన, తన ఇంటి వారు తన మాట వినునంతగా తండ్రి నాయన యేసయ్య ప్రభువా అబ్రహాము ప్రేమించిన వారై ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా లోతు ఇంటి వారు తండ్రి నాయన తన సొంత అల్లులు ప్రభువా యేసయ్య తండ్రి తన మాట వినని వారుగాను తిరిగి
తిరిగి తనని ఎగతాళి చేయువారుగాను ఉన్నారు తండ్రి. అయ్యా మాకు పగలుకును చీకటికిని తండ్రి నాయన వ్యత్యాసం మాకు చూపిస్తున్నారు ప్రభువ. పగటి సంబంధీకులు తండ్రి నాయన యేసయ్య, పగలుకు సంబంధించిన వారు తండ్రి నాయన కన్ను సైగ చేయగనే తండ్రి నా యుద్ధమునకు సిద్ధముగా ఉన్నవారుగాను, రాజ్యములు జయించువారుగాను, అవతలి రాజులు సైతం పడగొట్టువారుగాను ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నాయన లోతు ఇంటి వారు చీకటికి సంబంధించిన వారు తండ్రి నాయన తననే తిరిగి ఎగతాళి చేయువారుగాను ఉంటున్నారు తండ్రి. ఇదిగో ప్రభువా మా కుటుంబాలు తండ్రి యేసయ్యా ప్రభువా అబ్రహాము ఇంటి వాళ్ళే ఉండాలి తండ్రి నాయన, అలాగూ తయారవ్వాలి తండ్రి. అట్టి జ్ఞానం మాకు దయచేయము, అట్టి సిద్ధపాటు మాకు దయచేయము అయ్యా, అట్టి రోషము మాకు దయచేయము తండ్రి. మా వారికి మేము తండ్రి ప్రభు, మా కుటుంబాలకు తండ్రి మేము ప్రభు మేము బలమైన ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు తండ్రి, నీ వాక్యమును సైతము తండ్రి నాయన బోధించువారముగాను తండ్రి, వాక్యములోని తండ్రి నాయన ఆ తీయదనమును బోధించువారముగాను తండ్రి నాయన. అయ్యా ప్రభువా యేసురాజా, ఇదిగో తండ్రి యెహోవా యొక్క తండ్రి నాయన ఆ సైన్యములో చేరి నాయన ప్రభువా యేసయ్య బలము కలిగి తండ్రి నాయన ప్రతి అపవాది కోరలను విరుచుటకు తండ్రి నాయన ఉన్న బలముగా పరిగెత్తువారుగాను తండ్రి నాయన, చేత ఆయుధములు పట్టుకొని బలముగా ముందుకు సాగువారుగాను మేమును మా కుటుంబీకులు మా పిల్లలు మా యొక్క తండ్రి నాయన మా వృద్ధులు ప్రతి ఒక్కరు బయలుదేరి వెళ్ళినట్లుగా తండ్రి మా కుటుంబాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా యేసయ్యా. నాయన యుద్ధము యెహోవాదే అని పలికి ఉండగా తండ్రి నాయన రోషము కలిగి తండ్రి పోరాటము చేయుటకు మాకు నేర్పించుము తండ్రి నాయన. ఆనాడు 318 మంది ఉండవచ్చు కానీ నేడు మా కుటుంబంలో 2 3 4 ఎంతమంది ఉండవచ్చు కానీ తండ్రి నాయన 2 చేరి ప్రార్థిస్తే నాయన ప్రభా నేను అక్కడ ఉంటానని పలికిన వాడవు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన యేసయ్య మేమందరము ప్రార్థనలో పోరాటము చేయువారముగా తండ్రి అయ్యా తండ్రి విజయమును తండ్రి స్వతంత్రించుకొని వారముగా తండ్రి ఉండులాగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. బతిమలాడుకునే స్థితిలో ఎవ్వరము ఉండవద్దు నా తండ్రి నాయన. కన్ను సైగ చేస్తే నాయన ప్రభువ అందులోని లోతైన అర్థములు సైతము ఎరిగి నాయన ప్రభువ సిద్ధపడే కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ముందు నాయన ప్రభువ రోషము కలిగిన తండ్రి అగ్ని జ్వాలగా అగ్నిగా తండ్రి నాయన దూతగా మా ముందు మీరు నడుచుచుండగా తండ్రి మీ వెంబడి నడిచే నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించమని అయ్యా మీకే మహిమ కలుగునట్లు తండ్రి మా యొక్క ప్రతి ఆలోచన ప్రతి క్రియ ప్రతి ప్రవర్తన ఉండేలాగా ఆశీర్వదించమని పరిశుద్ధ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లోతుకు ఎవ్వరూ లేకపోవడానికి కారణం, అబ్రహాంకి అంతమంది ఉండడానికి కారణం ఉంది తెలుసా? తన దినములను లోతు లోకానుసారంగా వెళ్ళబుచ్చాడు. ఈ లోక మర్యాద చొప్పున ఉదయం లేవాలా, వండుకోవాలా, తినాలా, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా, అంతవరకేనండి వ్యయపరిచాడు. కానీ అబ్రహాం అలా కాదు, దాన్ని దాటాడు, దాన్ని దాటి ఆలోచన చేశాడు. ఈ లోక మర్యాద చొప్పున కాదు, దేశమును కాపాడడానికి ఉన్న ఆర్మీ నా ఇంటిలో ఉండాలని. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఆర్మీ పర్సన్గా తయారు చేయాలంటే ఎంత కష్టం తెలుసా? అటువంటిది 318 మందిని తయారు చేశాడంటే తను ఎంత కష్టపడి ఉంటాడో తెలుసా? ఎంత దీర్ఘదృష్టి ఉండింటుందో తెలుసా? ఎంత ప్రయాసం ఉండి ఉంటుందో తెలుసా? నువ్వు 24 గంటలు నువ్వు ఎలా వాడుతున్నావు? అందరూ వాడుతున్నట్టుగా వాడు, పర్వాలేదు, ఎవ్వరు మిగలరు. కొంచెం దాన్ని దాటి హల్లెలూయా రానున్న ఉగ్రతను తప్పించుకోవడానికి నీ కుటుంబాన్ని సిద్ధపరచాలా. అంతేకాదు అనేక మందిని నువ్వు సిద్ధపరచాలా. కొంచెం నువ్వు నీ 24 అవర్స్ షెడ్యూల్ని కొంచెం చేంజ్ చేయాలా. అర్థమవుతుందా? లేకపోతే లోతు అల్లుళ్ళు లాగా ఎగతాళి చేసేవారని చుట్టూ ఉంటారు నాన్న. నేను కాంప్రమైజ్ లెవెల్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. బ్రేక్ కావాలా? చెప్పండి, యథార్థంగా చెప్పండి. బ్రేక్ కావాలా వద్దా? కమాన్. అయితే లోతు బయటికి వెళ్ళి చదవండి 14-15.
ఆదికాండం 19వ అధ్యాయం 14-15. ఉమ్, లోతు బయటికి వెళ్ళి ఉమ్. తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చెయ్యబోవుచున్నాడని చెప్పెను. ఉమ్, అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యువాని వలె ఉండెను. ఉమ్. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెట్టి, ఒక్క నిమిషం ఇక్కడ జాగ్రత్త పట్టుకోండి. సో ఈ రాత్రంతా ఏం జరిగిందంటే, ఒకటి లోతుకు ఒక ప్రిపరేషన్ ఏంటి తెలుసా, ఈ పట్టణం నాశనం అవ్వబోతుందని తనకి జరగబోతున్న కార్యం అర్థమైంది. లోపల ఉన్న దూతలు చేయబోతున్న కార్యం కొరకు త్వరపడుతున్నారు. బయట ఉన్నవారేమో వారి పరిస్థితి వేరుగా ఉంది. అది మనం మరలా చూద్దాం. బయట ఉన్న బాలురు, వృద్ధులు, ప్రజలు, ఇది ఎంటైర్లీ వేరే సబ్జెక్ట్. ఇది మళ్ళీ మనం చూద్దాం. దీన్ని పక్కకు పెట్టండి. వీళ్ళ పనిలో ఉన్నారు. వీళ్ళ ఎదురుచూపు ఒక్కటే, లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని, గుంటనక్కల్లాగా. అర్థమైందా? వీరికి వారు దొరకరు, వీళ్ళకి కావాల్సింది ఏది జరగదు. అది వీళ్ళ స్టోరీ. వీళ్ళ సంగతి సైడ్లో పెట్టండి, వీళ్ళని సెపరేట్గా డీల్ చేద్దాం. చెప్పండి. వీళ్ళని సపరేట్గా డీల్ చేద్దాం అని చెప్పండి. అర్థమైంది? ఇప్పుడు మనం ఫస్ట్ లోపల ఉన్నది చూద్దాం. ఏంటి? లోపల ఉన్న కార్యాలు చూద్దాం. తెల్లవారిపోతుంది. ఏమవుతుంది? నువ్వు కాలాన్ని ఎరగాల. ఒక విశ్వాసిగా నువ్వు కాలాన్ని ఎరగాల. మనం రక్షణ పొందినప్పటికంటే కూడా కాలం మరి సమీపమైనదని ఎరిగి, రాత్రి చాలా గడిచి పగలు సమీపమై ఉన్నందున రాత్రి కార్యాలు, చీకటి కార్యాలన్నీ విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. పగటి వారి వల్లే నడుచుకోవాలి. నువ్వు పగటి వారి వల్లే నడుచుకోవాలి అంటే నీకు కొన్ని యుద్ధము ఆయుధాలు ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాదు, నీకు ఒక ప్రయాణం ఉంది. ఈ పాయింట్లో యుద్ధము చేసి గెలిచే అంత సీన్ లోతుకు లేదు. ఎందుకు తెలుసా? ఆ టైం అంతా అయిపోయింది. ఎందుకంటే మొర ఆల్రెడీ, ఈ ఊర్లో ఉన్న దోషం మొర ఆల్రెడీ పరలోకానికి చేరింది. ఇంకా తీర్పు వరకు కూడా కావలి ఉంచలేనంత దోషం పెరిగిపోయింది. అందుకే అప్పుడే తీర్పును పంపించారు. అగ్ని గంధకాలతో కాల్చడం అప్పుడే పంపించేశారంటే కారణం అంతవరకు కూడా ఉంచడానికి లేదు. ఊరి శిక్షను కొంతమందికి ఎందుకు వేస్తారు? వాడి కాలం పూర్తయ్యేంత వరకు కూడా వీడికి అవకాశం ఇవ్వకూడదని. అంతే కదా? ఎగ్జాక్ట్గా అలాగనే ఈ పట్టణాన్ని విడిచిపెడితే భూమి అంతా కూడా మళ్ళీ నాశనం అవుతుంది కనుక ఈ పట్టణాన్ని అప్పుడే అంతమొందించాలన్న ప్రయత్నం అది. వింటున్నారా? రాత్రంతా నడివీధిలో మేము గడుపుతామని చెప్తే వద్దు అని చెప్పి ఉన్న ఇంటిలో ఉంటే కూడా బయట ఉన్న పాపం ఇంటి ముందుకు వచ్చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? వీళ్ళు రాత్రంతా నడివీధిలో ఉండి ఆ దోషులు ఎవరో పట్టుకుందాం అనుకున్నారు. మేమే అని చూపించుకోవడానికి గుమ్మాని ముందుకే వచ్చేసారు. ఎలా చూపించుకుంటున్నారు? మేమే బాలుర్, మేమే మేమే అంటే ఏంటి? ఆ రాత్రి గడిపే అవసరం కూడా. అనేక సూచనలు నీకు చుట్టూ చూపిస్తున్నారు. చూడలేని కన్నులతో ఉండకు. ఇంకా చూడండి, తెల్లవారుతుందట అంటే ఏంటి? కాలమును ఎరిగిన దూతలు. హల్లెలూయా. చూడండి, అందుకే తెల్లవారునప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిరి. లోతు దూతలను త్వరపెట్టినా ఏం చేస్తున్నారో తెలుసా? దూతలు త్వరపెట్టి ఒక్క నిమిషం లెమ్ము అక్క చెయ్యండి. లెమ్ము మీరు లగద్దులే. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అది చూడండి, చేయి పట్టుకున్నారా లేదా? ఈరోజు అలా పట్టుకుని వస్తేనే నువ్వు వచ్చావు. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా.
చేయి పట్టుకొని దూతల్లాగా కొంతమంది అసైన్ చేయబడ్డారు కనుకనే నువ్వు త్వర పెట్టబడి వచ్చావు నాన్న. ఏ ఒక్కరు ఊరికనే రాలా నాన్న, వినబడుతుందా? ఏ ఒక్కరు ఊరికనే రాలా. నమ్ముతున్నారా? థ్యాంక్ యూ లార్డ్ చెప్పండి. లోతు చేయి పట్టుకొని త్వరపెట్టి వాళ్ళు చెప్తున్నారు ఏంటి తెలుసా? ఈ ఊరి శిక్ష, ఈ ఊరి శిక్షలో, ఉమ్, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, ఆగండి, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా కమ్మోనని. హల్లెలూయా. అర్థమవుతుందా? కనెక్టెడ్గా ఈ వర్స్ చదువుకుంటే బాగుంటుంది. ఇది కానివ్వండి. 16వ వచనం. అతడు తడవు చేసెను. అయ్యగారు ఏం చేస్తున్నారు? తడవు చేశాడు. ఎందుకు? అర్థమవుతుందా? దేవుడు నిన్ను త్వర పెడుతున్న సమయాలు నువ్వు ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతున్నావో తెలుసా? నువ్వు ఎన్నిసార్లు తడువు చేస్తున్నావో తెలుసా? కేవలం ఆయన కృప తప్ప ఇంకోటి లేదు నాన్న. అక్కడ మాటలు చదివితే అసలు చదవండి. అతడు తడువు చేశాడు, ఓకే. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? నీ మీద దృష్టి నిలిపింది యెహోవా. నీ మీద దృష్టి నిలిపారు గనుకనే కనికరం చూపిస్తున్నారు. ఆ కనికరం చూపిస్తున్నారన్న విషయం ఈ 2 దూతలు పరలోకంలోనే తెలుసుకున్నారు గనుక యెహోవా యొక్క కరుణ కృపను బట్టి వీరి చేతులు పట్టుకొని బయటికి లాగుతున్నారు. హల్లెలూయా. ఈ విషయం అర్థం అవ్వాలి మనకి. మనం గుంటలో ఉన్నాం. మనం ఆల్రెడీ భయంకరమైన పాపపు దినముల్లోనే ఉన్నాం. దోష శిక్ష తప్పించుకోలేని ఏరియాలోనే ఉన్నాం. బికాస్ సాతాను సింహాసనం వేసుకొని కూర్చుని ఉన్న ఏరియా. ఇలాంటి ఏరియాలో ఈ గుంటలో నుండి చేయి పట్టుకొని బయటికి లాగడానికి 2 దూతలు ఉన్నారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? టైం లేదు చెప్పండి. తెల్లవారుతుంది. కాలం తెలుసుకో. అర్థమైందా? కేవలం యెహోవా యొక్క కృప వలన ఆయన కరుణ చూపిస్తున్నారు అన్న విషయం పరలోకంలో అందరికీ తెలుసు గనుక, ఈ 2 దూతలకి దేవుని ప్రణాళిక తెలుసు గనుక, హలో, జరగబోతుందేంటో నీకు తెలీదు, ఆయనకు తెలుసు. పంపబడిన వారికి తెలుసు. అర్థమవుతుందా? తెలుసు గనుక లోతు లేటు చేస్తున్నా సరే చేయి పట్టుకొని బయటికి లాగుతున్నారు. ఒక్కసారి ఆలోచించు. మనల్ని కూడా దేవుడు అలాగే వెంటాడట్లేదా? మనం ఇలాగే లేట్ చేయట్లేదా? హలో, కొట్టుకొని పోకుండా, కాలిపోకుండా ఎన్నిసార్లు కాపాడుతున్నారో తెలుసా? అసలు అపవాది నిన్ను కబళించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో నీకు తెలుసా? ప్రయాణం చేయి, యాక్సిడెంట్స్, అవకాశమే లేని ఏరియాలో వరదలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని డేంజర్స్ అండి, ఎన్ని ప్రమాదాలండి. ఆమేన్. కానీ ఆలోచించండి, వాటన్నిటిని దాటి దేవుడు ఎందుకు కాపాడుతున్నారో తెలుసా? ఈ దోషంలో కాలిపోకుండా,
ఈ రెండవ మరణం నుంచి తప్పించాలని ఒకే ఒక ఆశతో ఆయనే బలవంతంగా చేయి పట్టుకుని లాగుతున్నారు నాన్న. మీకు అర్థమవుతుందా? అబ్రహాం ఈ స్థితిలో లేడంటున్నాను నేను. అబ్రహాం ఈ స్థితిలో లేడానా? మమ్రే దగ్గర కూర్చొని యెహోవాను గుర్తుపట్టాడు. ఎదురు చూసిన వాడు వాగ్దానం పొందాడు. హల్లెలూయా. తడువు చేస్తున్నవాడు నాశనమయ్యాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? కేవలం దేవుడు చూపిస్తున్న కరుణ వలన మాత్రమే నీ చేయి ఒకరు పట్టుకొని లాగుతున్నారు తప్ప నువ్వు చేసే ప్రయత్నం ఏం లేదు. ఈరోజు ఈ విషయాన్ని గ్రహించు. ఆ అందుకున్న చేతిని గట్టిగా పట్టుకో. అర్థమైందా? పట్టుకొని లాగడం వేరు, చేయి వస్తున్నప్పుడే పట్టుకోవడం వేరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇస్తావా ఈరోజు నీ చేతులు దేవునికి? అయితే లేచి నిలబడతావా? చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. నాకు ఉండడానికి అవ్వదు అనేవారు వెళ్ళొచ్చు.